today topic is dimensions of physical quantities. So in the previous session we will discuss about the significant of figures. So significant figures మనం డిస్కస్ చేస్తున్నప్పుడు అక్కడ మనం వాట్ ఈస్ డిఫైనింగ్ యాజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, మనం సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఎలా చేస్తున్నాము అంటే ద రిలయబుల్ నెంబర్స్. మనకి ఏదైతే సిస్టమ్ తీసుకున్నప్పుడు లేదా ఒక మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఆ మెజర్మెంట్లో ఉన్నటువంటి రిలయబుల్ వాల్యూస్ని ప్లస్ ఒక అన్సర్టనిటీ వాల్యూస్ని రెండింటిని మనం యాడ్ చేసి మనకి ఏదైతే నెంబర్ వస్తుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటున్నాం. సో ఆ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ మొత్తాన్ని కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. సో వాట్ ఈస్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్? మనం వచ్చేసి ఆల్రెడీ ఈ యొక్క చాప్టర్ యొక్క స్టార్టింగ్లో మనం వచ్చేసి ఈ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ గురించి డిస్కస్ చేసినాం. సో వాట్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ? ఫిజికల్ క్వాంటిటీ అంటే మనకు వచ్చేసి నేచర్లో కానీ మన సరౌండింగ్స్లో కానీ ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంటే దాన్ని ఏమంటున్నాం మనం ఫిజికల్ క్వాంటిటీ అంటున్నాం. సో దీస్ ఆల్ ద ఫిజికల్ క్వాంటిటీస్. ఈ యొక్క అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, టూ టైప్స్గా డిఫైన్ చేస్తున్నాం. సో వచ్చేసి ఫండమెంటల్, అనదర్ వన్ ఈజ్ డిరైవ్డ్. సో ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంటి అంటే విచ్ ఆర్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీ. ఇంకా వేరే ఏ క్వాంటిటీ పైన డిపెండ్ అవ్వకుండా ఓన్లీ దీనిపై ఒక దట్ ఈస్ ఇండిపెండెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వాంటిటీస్ వచ్చేసి మనం ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటున్నాం. ఇఫ్ దీస్ క్వాంటిటీస్ ఆర్ డిరైవ్డ్ బేస్డ్ ఆన్ అనదర్ వన్, వచ్చేసి ఏమవుతున్నాయి వేరే వాటిపైన డిపెండ్ అవుతున్నప్పుడు ఏవైతే క్వాంటిటీస్ మనకు ఫామ్ అవుతున్నాయో వాటిని ఏమంటున్నామంటే మనం డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటున్నాం. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్ ఈ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ని బేస్ చేసుకుని వాటి యొక్క డైమెన్షన్స్ అంటే ఏంటి అంటే వాట్ ఆర్ ద బేస్ క్వాంటిటీస్ ఆర్ యూజింగ్ ఇన్ దట్ వన్. మనం వచ్చేసి ఒక ఫిజికల్ క్వాంటిటీని రిప్రజెంట్ చేయడానికి మనం ఏదైతే బేస్ క్వాంటిటీని యూజ్ చేస్తున్నామో ఆ బేస్ క్వాంటిటీని యూజ్ చేసిన వాటిని మనం ఇక్కడ ఏమంటామంటే ఫిజికల్ క్వాంటిటీస్ అంటున్నాం. అండ్ దోస్ ఆర్ డైమెన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ద వెలాసిటీ, మనం వచ్చేసి వెలాసిటీ రిప్రజెంట్ చేయాలి అంటే మనకు వెలాసిటీకి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. That means it is depends on the distance is nothing but length and t is time is. సో ఇక్కడ వెలాసిటీ అనే ఫిజికల్ క్వాంటిటీ వచ్చేసి మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే లెంత్ పైన డిపెండ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ టైం పైన డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ దిస్ వన్, ఈ యొక్క వెలాసిటీ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే బై యూజింగ్ ద డైమెన్షన్స్ ఆఫ్ లెంత్ అండ్ టైం. ఈ యొక్క లెంత్ డైమెన్షన్ని టైం యొక్క డైమెన్షన్స్ని ఈ రెండు యొక్క డైమెన్షన్ యూజ్ చేసి మనం వెలాసిటీ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. So that is the dimensions. So first one is the nature of physical quantity is described by its dimensions. ఒక ఏదైనా సరే ఒక ఫిజికల్ క్వాంటిటీ యొక్క మన నేచర్ని డిస్కస్ చేయాలి అంటే ఆ నేచర్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే బై ఇట్స్ డైమెన్షన్స్. వాటి యొక్క డైమెన్షన్ బేస్ చేసుకుని అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది బేసిక్గా అంటే మనకు వచ్చేసి ఏమున్నాయి టోటల్ 7 ఫిజికల్ బేస్ క్వాంటిటీస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. దట్ ఈస్ ద లెంత్, మాస్, టైమ్ అండ్ ద కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ద టెంపరేచర్. And the next one is the amount of substance, and next one is the luminous intensity. These are the 7 physical quantities existed in the standard international system. మన యొక్క SI సిస్టమ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఈ యొక్క 7 ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దీస్ 7 క్వాంటిటీస్ మన ఈ యొక్క 7 ఫిజికల్ క్వాంటిటీస్ మీద బేస్ చేసుకుని ఇంకా మన సరౌండింగ్స్లో ఉన్న ఏ క్వాంటిటీనైనా మనం డిఫైన్ చేయొచ్చు. That means the nature of physical quantity is described by its dimensions. దాని యొక్క డైమెన్షన్ బేస్ చేసుకుని డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఆల్ ద డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్. మనం ఈ యొక్క డిరైవ్డ్ క్వాంటిటీస్ ఏవైతే తీసుకుంటున్నామో ఆ డిరైవ్డ్ క్వాంటిటీస్ మొత్తం కూడా మనకు దేనిపైన డిపెండ్ అవుతున్నాయి అంటే ఈ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీస్ పైన డిపెండ్ అవుతున్నాయి. సో మనకు వచ్చేసి జనరల్గా ఎన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి అంటే దోస్ ఆర్ నోన్ యాజ్ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ అనేవి మనకు ఈ యొక్క SI సిస్టంలో యూజ్ చేస్తున్నాం. సో ఈ యొక్క డైమెన్షన్స్ రిప్రజెంట్ చేయాలి అంటే దెన్ వీఆర్ యూజింగ్ ద స్క్వేర్ బ్రాకెట్స్. That means what is the dimension you are using? Total we have 7 fundamental quantities. ఆ 7 fundamental quantities వచ్చేసి మనం డైమెన్షన్ రిప్రజెంట్ చేయాలి, డైమెన్షన్ రాయాలి అనుకుంటే వీ షుడ్ ప్లేస్ దట్ లెటర్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఆ యొక్క లెటర్ తీసుకొచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్లో ప్లేస్ చేస్తున్నాం. సో వాట్ ఆర్ దోస్ డైమెన్షన్స్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్? మన యొక్క డైమెన్షన్స్ ఏం తీసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ వచ్చేసి ద డైమెన్షన్ షుడ్ బి రైట్ యాజ్ L విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్. ఈ యొక్క క్యాపిటల్ L వాల్యూ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం, ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్లో ప్లేస్ చేస్తున్నాం. దట్ మీన్స్ దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ద డైమెన్షన్ ఆఫ్ లెంత్ యొక్క డైమెన్షన్గా రాస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ టు మాస్ యొక్క డైమెన్షన్ రాయాలంటే వీఆర్ రైటింగ్ యాజ్ క్యాపిటల్ M. నెక్స్ట్ వన్ ఈజ్ టైం యొక్క డైమెన్షన్ ఏమవుతుంది మనకు క్యాపిటల్ T. లైక్ దిస్ విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఈ యొక్క ప్లేస్ చేసినప్పుడు దీస్ ఆర్ ద ఫార్ములాస్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద టెంపరేచర్, మనం వచ్చేసి టెంపరేచర్ ఎలా మెజర్ చేస్తున్నాం. దట్ మీన్స్ అప్ టు హియర్ మనం ఇంతవరకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది ఫస్ట్ లెటర్ స్టార్టింగ్ లెటర్ ఉందో దాన్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. బట్ కమింగ్ టు టెంపరేచర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏముంది క్యాపిటల్ లెటర్ T. బట్ హియర్ ఆల్రెడీ వీఆర్ యూజ్డ్ ఇన్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్. టైంకి వచ్చేసి మనం ఆల్రెడీ T యూజ్ చేసేసినాం. దట్స్ వై వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ టెంపరేచర్? అబ్సల్యూట్ టెంపరేచర్కి మనం యూనిట్స్ ఏం తీసుకుంటున్నాం, కెల్విన్ తీసుకుంటాం SI సిస్టంలో. దట్స్ వై రైట్ యాజ్ Kగా రిప్రజెంట్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ వన్ ల్యూమినస్ ఇంటెన్సిటీకి మనం ఏం తీసుకుంటాం, క్యాండిలా తీసుకుంటున్నాం. సో ద SI యూనిట్ ఈస్ క్యాండిలా. దట్స్ వై యూ కెన్ రైట్ యాజ్ CD.
నెక్స్ట్ వన్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ తీసుకున్నప్పుడు ఏం తీసుకుంటున్నాం, ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ మోల్స్, దట్స్ వై యూ కెన్ రైట్ యాజ్ మోల్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కరెంట్కి వచ్చేసి మనం యూనిట్స్ వచ్చేసి ఆంపియర్గా తీసుకుంటున్నాం అండ్ ద డైమెన్షన్ విల్ బి ఏ. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ దేర్ డైమెన్షన్స్. సో మనకి నెక్స్ట్ ఏంటి, మనం ఏ క్వాంటిటీ అయినా డిరైవ్ చేయాలనుకుంటే, ఏ క్వాంటిటీ అయినా డిఫైన్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూస్ దీస్ ఫండమెంటల్ క్వాంటిటీస్. సో ఈ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీస్ తీసుకుని వాటిని ఏం చేస్తున్నాం, మనం డిఫరెంట్ రిలేషన్స్గా రాస్తున్నాం. సో ఆ డిఫరెంట్ రిలేషన్స్ రాసినప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క డైమెన్షన్స్ని బేస్ చేసుకుని మనకు వచ్చేసి న్యూ ఫిజికల్ క్వాంటిటీ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద లెంత్ అండ్ టైం, మనం ఒకవేళ లెంత్ అండ్ టైంని యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, లెంత్ బై టైం, లెంత్ని టైంతో డివైడ్ చేస్తే దెన్ వీఆర్ గెటింగ్ ద వెలాసిటీ. మనకేమొస్తుంది అంటే వెలాసిటీ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ద డైమెన్షన్ ఆఫ్ వెలాసిటీ, మనం వెలాసిటీ యొక్క డైమెన్షన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇట్ షుడ్ బి డిపెండ్ ఆన్ దీస్ టూ ఫండమెంటల్ క్వాంటిటీస్. లెంత్ యొక్క డైమెన్షన్ పైన యాజ్ వెల్ యాజ్ టైం యొక్క డైమెన్షన్ పైన మనకు డిపెండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద వే టు డిరైవ్ ద డిరైవ్డ్ క్వాంటిటీస్. మనం ఈ యొక్క డిరైవ్డ్ క్వాంటిటీస్ని ఈ యొక్క ఫార్మ్ను బేస్ చేసుకుని మనం డిఫైన్ చేయొచ్చు. That means we shall call the base quantities of dimension of physical world is denoted by square brackets. మనం వచ్చేసి ఈ యొక్క బేస్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డైమెన్షన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం దేంతో డినోట్ చేస్తాము అంటే ఒక స్క్వేర్ బ్రాకెట్లో డినోట్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ దస్ ద లెంత్ ఆఫ్ డైమెన్షన్ ఎల్ అండ్ మాస్ ఈజ్ ఎల్. ఈ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి మనం ఏం తీసుకున్నామంటే లెంత్ వచ్చేసి ఎల్, మాస్ వచ్చేసి ఎం, టైం వచ్చేసి టీ, ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేసి ఏ, థర్మోడైనమిక్ టెంపరేచర్ వచ్చేసి కే అండ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ సిడి and the amount of substance వచ్చేసి mole. These are the fundamental quantities and their dimensions. So next one is how can you use this one. The dimension of a physical quantity are the powers to which the base quantity is raised to the represent the quantity. మనం వచ్చేసి ఒక ఫిజికల్ క్వాంటిటీని రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాం అంటే ఏదైతే ఒక డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఉందో ఆ డిరైవ్డ్ క్వాంటిటీని బై యూజింగ్ దీస్ డైమెన్షన్స్ యూజ్ చేయాలి అంటే ఆ డైమెన్షన్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, దట్ మీన్స్ బై యూజింగ్ ద పవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ద వెలాసిటీ, మన యొక్క వెలాసిటీ యొక్క డైమెన్షన్ మనం రిప్రజెంట్ చేయాలి అనుకుంటే సో వాట్ ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్, లెంత్, మాస్, టైం, and next one is the current and the luminous intensity candela, and next one is the amount of substance mole, and the next one is thermodynamic temperature K. So these are the fundamental quantities. దీన్ని బేస్ చేసుకుని మనం యొక్క v వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే దేనిపైన డిపెండ్ అవుతుంది, మనకు లెంత్ అండ్ టైం పైన డిపెండ్ అవుతుంది. సో హౌ కెన్ యూ రిప్రజెంట్ దస్ వన్. సో వచ్చేసి మనకు ఫార్ములా ఏంటి, లెంత్ బై టైం. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఎప్పుడైతే డినామినేటర్లో ఉందో దాన్ని మనం న్యూమరేటర్ సెండ్ చేసినప్పుడు ఏమొస్తుంది, దాని పవర్ విల్ బి నెగిటివ్, రివర్స్ అవుతుంది. దట్ మీన్స్ t పవర్ -1. సో ఇక్కడ ఈ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఎలా రాస్తున్నాము అంటే ఎల్ ఇంటూ t పవర్ -1 అని రాస్తున్నాం. దట్ మీన్స్ ఇక్కడ ఎల్ అయితే పవర్ ఏదైతే ఉందో దట్ మీన్స్ ఇఫ్ ద ఓన్లీ ఎల్ పవర్ ఈజ్ 1, ఎల్ పవర్ అనేది మనకు 1 ఉంది కాబట్టి సో దీని యొక్క పవర్ అనేది యొక్క వెలాసిటీ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది, 1 యూనిట్ ఆఫ్ లెంత్ యొక్క 1 యూనిట్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద పవర్ ఆఫ్ టీ యొక్క పవర్ ఏమవుతుంది మనకు -1. దట్ మీన్స్ ఇట్ విల్ బి ద రెసిప్రోకల్ ఆఫ్ టైం. ఈ టైం అనేది మనకి ఏమవుతుంది, పవర్ -1 ఉంది కాబట్టి ఇట్ విల్ బి ద రెసిప్రోకల్ ఇన్ ద ఒరిజినల్ వాల్యూ. మనం ఆ ఒరిజినల్ వాల్యూ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు రెసిప్రోకల్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్. సో ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ఎనీ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, మనం ఏదైనా సరే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీని రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నాం, దట్ మీన్స్ ద బేస్ క్వాంటిటీస్. ఈ యొక్క 7 బేస్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 7 బేస్ క్వాంటిటీస్ని మనం వాటి యొక్క పవర్స్ని యూజ్ చేస్తాం. దట్ మీన్స్ రైజ్ టు ద పవర్ ఎల్ పవర్ 1 కానీ ఎం పవర్ 1 కానీ t పవర్ -1 -2 వాట్ ఎవర్ ద వాల్యూస్. సో వీఆర్ యూజింగ్ పవర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో దీస్ పవర్స్ షుడ్ బి ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఈ యొక్క పవర్స్ అనేవి మనకి ఏదైతే తీసుకుంటామో ఫిజికల్ క్వాంటిటీ రిప్రజెంటేషన్కి అవి మనకు పాజిటివ్ వాల్యూస్గా ఉండొచ్చు లేదంటే నెగిటివ్ వాల్యూగా కన్వర్ట్ అవ్వచ్చు. So that is the dimensions of derived physical quantities. So next one, in mechanics all the physical quantities can be represented in terms of dimensions. మనం మెకానిక్స్ తీసుకున్నప్పుడైతే మోషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కానీ మోషన్ ఆఫ్ ప్లేన్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు దట్ మీన్స్ మోషన్ రిలేటెడ్ టాపిక్స్ ఏవి తీసుకున్నప్పటికీ కూడా అవి కూడా మనకి ఏమొస్తున్నాయి, మెకానిక్స్లో కన్వర్ట్ అవుతున్నాయి. సో ఈ మెకానిక్స్లో వచ్చేసి మనం అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఏది తీసుకున్నప్పటికీ కూడా దోస్ ఆర్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ లెంత్, మాస్ అండ్ టైం. వీటిపైన మాత్రమే ఈ యొక్క 3 ఫిజికల్ బేస్ క్వాంటిటీస్ మాత్రమే డిపెండ్ అవుతూ ఉంటాయి. సో అదే మనం ఎలక్ట్రానిక్స్కి వెళ్ళినప్పుడు ఏమొస్తుంది, సో కరెంట్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఆంపియర్ వీ కెన్ రైజ్. సో ఆఫ్టర్ దట్ వన్ ద టెంపరేచర్ విల్ బి ఇంక్రీజింగ్. దట్ మీన్స్ వీఆర్ టేకింగ్ కెల్విన్ కే టెంపరేచర్ కూడా తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఆఫ్టర్ దట్ మన అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ మనం వచ్చేసి కెమిస్ట్రీలో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే వెన్ వీఆర్ యాడింగ్ 2 or more సబ్స్టాన్సెస్
వచ్చేసి హౌ మెనీ మోల్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ వీఆర్ యాడింగ్ మొలాలిటీ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం యొక్క మోల్ కాన్సెప్ట్ని యూస్ చేస్తాం. దట్ మీన్స్ ఇన్ దట్ సిచ్యువేషన్స్ వీఆర్ యూజింగ్ మోల్. లైక్ దట్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వీఆర్ యూజింగ్ ఫండమెంటల్. సో కమింగ్ టు మెకానిక్స్, మనం మెకానిక్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఓన్లీ దీస్ త్రీ విల్ బి యూస్ఫుల్ ఫర్ అస్ టు డిఫైన్ ఎనీ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ మెకానిక్స్. సో ఈ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి, మనం లెంత్, మాస్ అండ్ టైం యూస్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూమ్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, వాల్యూమ్ యొక్క డైమెన్షన్ ఫైనల్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో మనకు వాల్యూమ్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇక్కడ ఫార్ములా అబ్జర్వ్ చేసినట్లయితే వాల్యూమ్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో కమింగ్ టు హియర్ లెంత్, బ్రెడ్త్, హైట్ మూడు కూడా మనకు దేని రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఓన్లీ ద లెంత్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాయి. సో ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ద డైమెన్షన్ ఫర్ దిస్ వన్, దీని డైమెన్షన్ రాస్తే ఏమవుతుంది, లెంత్ ఈస్ ఎల్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బ్రెడ్త్ ఈస్ ఎల్. Because of all are lengths only, that's why it become length into length. So ఎప్పుడైతే మూడు కూడా లెంత్ ఉన్నాయో అప్పుడు ఏం చేస్తున్నాం మనం L into L, that means it become L cube. దట్ మీన్స్ ఇన్ నార్మల్గా మనం ఎలాగైతే ఈ యొక్క ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నామో మల్టిప్లికేషన్, దట్ మీన్స్ మీటర్ ఇంటూ మీటర్ వెన్ వీఆర్ మల్టిప్లయింగ్ టూ డిరైవ్ వచ్చేబడుతుంది మనకు మీటర్ స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ ఎలా అయితే మనం జనరల్గా అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తున్నామో ఇక్కడ కూడా మనం ఏమవుతుంది ఈ యొక్క డైమెన్షన్స్ కూడా మనం సేమ్గా రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ లెంత్ ఇంటూ లెంత్ ఈక్వల్స్ టు లెంత్ క్యూబ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్. సో బట్ ఇక్కడ మనం మెకానిక్స్లో వచ్చేసి మనకు ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏమేమి యూస్ చేస్తున్నాము అంటే లెంత్, మాస్ అండ్ టైం మూడు కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. దట్స్ వై ద డైమెన్షన్ ఆఫ్ వాల్యూమ్, మనం వాల్యూమ్ రాయాలంటే ఏం చేస్తున్నాం, ఈ త్రీ కూడా మనం యూస్ చేయాలి. బట్ ఇక్కడ వచ్చేసి ఈ డైమెన్షన్ మనకి ఏమి ఎగ్జిస్ట్ అవుతుంది, ఫైనల్గా ఫార్ములాని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఓన్లీ ఎల్కి మాత్రమే ఈ యొక్క పవర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దెన్ ద రిమైనింగ్ విల్, ఇఫ్ మాస్ అనేది ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కాబట్టి ద పవర్ ఆఫ్ ది మాస్ విల్ బి రిప్రజెంటింగ్ యాజ్ జీరోగా రిప్రజెంట్ చేస్తున్నాం. ద సేమ్ వే టైం అనేది మనం కూడా మనకి ఇక్కడ వాల్యూమ్ యొక్క ఫార్ములాలో మనకు డిపెండ్ అవ్వట్లేదు. దట్స్ వై ద పవర్ విల్ బి 0 ఫర్ టీ ఆల్సో. దెన్ ది బేస్ ఆన్ దిస్ వన్, దీన్ని బేస్ చేసుకుని మనం రాసినప్పుడు ఏమొస్తుంది, ద డైమెన్షన్ ఆఫ్ ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ విల్ బి M0, L3 అండ్ T0. దట్ మీన్స్ ఎం పవర్ అనేది 0 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ అనేది మనకు మాస్ పైన డిపెండ్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్, లెంత్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి ఎల్ క్యూబ్ మనకు వచ్చేసి జనరల్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇట్ ఈస్ డస్ నాట్ డిపెండ్ ఆన్ టైం పైన మనకు డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి ద టీ పవర్ విల్ బి 0. దెన్ ద డైమెన్షన్ ఫార్ములా ఈజ్ ఎం పవర్ 0, ఎల్ పవర్ 3 అండ్ టీ పవర్ 0. దట్ ఈస్ ద వాల్యూమ్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ యూ వాంట్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ద డైమెన్షన్ ఆఫ్ ఫోర్స్. మనం ఫోర్స్ తీసుకున్నట్లయితే మనకు ఫోర్స్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో మాస్కి వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ద డైమెన్షన్ విల్ బి ఎం ఈజ్ ద డైమెన్షన్ ఫర్ మాస్. సో ఆఫ్టర్ దట్ మనం యాక్సిలరేషన్ డైమెన్షన్ ఏంటి, యాక్సిలరేషన్ అంటే ఏంటి మనకి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ యాక్సిలరేషన్. దట్ మీన్స్ యాక్సిలరేషన్ షుడ్ రైట్ యాజ్ వెలాసిటీ బై టైం. యాక్సిలరేషన్ ఎలా రాయొచ్చు మనం, వెలాసిటీ బై టైం రాయొచ్చు. సో బట్ ఇక్కడ వచ్చేసి వెలాసిటీ కూడా మనకి ఏంటి, ఫండమెంటల్ క్వాంటిటీ కాదు. సో వెలాసిటీ ఈజ్ ఆల్సో ఏ డిరైవ్డ్ క్వాంటిటీ. సో అగైన్ వీఆర్ రైటింగ్ ద ఫార్ములా ఫర్ వెలాసిటీ ఫార్ములా రాసినప్పుడు ఏమొస్తుంది, వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం ఆర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. దట్ మీన్స్ లెంత్ బై టైం అండ్ బై టైం. సో దీన్ని మనం డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, సింప్లిఫై చేసినప్పుడు ఎల్ బై టీ స్క్వేర్ వస్తుంది. దట్ మీన్స్ లెంత్ బై టైమ్ స్క్వేర్. సో దట్ ఈస్, సో ఇక్కడ మన డైమెన్షన్స్ రాసినప్పుడు మనకు లెంత్కి ఏమొస్తుంది, లెంత్ డైమెన్షన్ ఈస్ ఎల్ అండ్ దట్ ఈ యొక్క ఏరియా టైంకి వచ్చేసి ఏమొస్తుంది టీ స్క్వేర్. సో దిస్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ యాక్సిలరేషన్ ఎల్ బై టీ స్క్వేర్. సో ఆఫ్టర్ దట్ వన్, ఇఫ్ యూ రైటింగ్ దిస్ వన్ ఎం అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్ అండ్ ఇఫ్ టీ స్క్వేర్ వచ్చేసి మనం న్యూమరేటర్ తీసుకెళ్తే ఏమవుతుంది మనకు టీ పవర్ -2 అవుతుంది. దట్ మీన్స్ టీ పవర్ -2. సో దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యాక్సిలరేషన్, ఫోర్స్. సో మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఎం పవర్ వచ్చేసి మనకు 1 ఎగ్జిస్ట్ అవుతుంది, ఎల్ పవర్ వచ్చేసి 1 ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ టీ పవర్ వచ్చేసి మనకు -2 ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకు పవర్లో అనేది నెగిటివ్ సైన్ ఎగ్జిస్ట్ అవుతుందో అది మనకి ఏమవుతుంది, డినామినేటర్లో ఉంది అని మనం దాన్ని డిఫైన్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ ద ఫోర్స్, ఈ యొక్క ఫోర్స్ యొక్క డైమెన్షన్ మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే M1 L1 టీ పవర్ -2. సో దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఫోర్స్. సో ఇన్ దిస్ వే, ఈ మెథడ్ని బేస్ చేసుకుని వీ కెన్ ఫైండ్ ఎనీథింగ్, మనం వచ్చేసి దేనికైనా డైమెన్షనల్ ఫార్ములాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ఫర్ డెన్సిటీ, మన డెన్సిటీకి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు డెన్సిటీ ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. సో దట్ మీన్స్ మాస్కి వచ్చేసి మనం డైమెన్షన్ ఎలా రాస్తున్నాం, ఎం రాస్తున్నాం అండ్ ద డైమెన్షన్ ఫర్ ఈ యొక్క వి అంటే వాల్యూమ్కి డైమెన్షన్ ఫార్ములా ఏం రాస్తున్నాం, L3. సో దట్ మీన్స్ దిస్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ డెన్సిటీ. సో మనం దీన్ని వచ్చేసి మొత్తం న్యూమరేటర్ తీసుకెళ్ళినప్పుడు ఏమొస్తుంది, ఎం అండ్ ఎల్ పవర్ 3 మనం న్యూమరేటర్ తీసుకెళ్తే ఎల్ -3 అవుతుంది. దెన్ ద ఈక్వేషన్ బికమ్ ఎం పవర్ 1 ఎల్ పవర్ -3 అండ్ ఇక్కడ టైం వచ్చేసి మనకు డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి ద పవర్ ఆఫ్ 3 విల్ బి 0. దట్ మీన్స్ ద డెన్సిటీ షుడ్ రైట్ యాజ్ M1 ఎల్ పవర్ -3 T0. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎనీ డిరైవ్డ్ క్వాంటిటీ. మనం ఏదైనా సరే డిరైవ్డ్ క్వాంటిటీని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనం అక్కడ యూజ్ చేసిన టెక్నిక్ ఏంటి అంటే దిస్ ఈస్ ద వే.
సో నెక్స్ట్ వన్, ఇన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్. సో మన ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ డైమెన్షన్స్లో మనం యొక్క డైమెన్షన్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ తీసుకుంటున్నామా, దట్ మీన్స్ హౌ మచ్ క్వాంటిటీ దే ఆర్ ఎగ్జిస్టెడ్, ఆ ఎగ్జిస్టెడ్ తీసుకున్నట్టు మ్యాగ్నిట్యూడ్ అనేది మనం తీసుకోవట్లేదు, నాట్ కన్సిడర్డ్. ఓన్లీ ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, ఓన్లీ విచ్ ఆర్ ద సబ్స్టాన్సెస్ ఎగ్జిస్టెడ్, మనకి ఏదైతే వాల్యూమ్ తీసుకుంటామో వాల్యూమ్ కానీ మాస్ కానీ ఈ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం తీసుకున్న డిరైవ్డ్ క్వాంటిటీ ఏ క్వాంటిటీస్ పైన డిపెండ్ అవుతుంది, ఆ క్వాంటిటీస్ని మాత్రమే మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ దోస్ వాల్యూస్, ఆ యొక్క డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ క్వాంటిటీస్ కానీ లేదా ఈ క్వాంటిటీస్ అనేవి వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఎంతైతే ఉందో మనం కన్సిడర్ చేయము. ఓన్లీ ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి యూస్ చేస్తున్నామో అవి మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేస్తాం. దట్ మీన్స్ ఇన్ దిస్ రిప్రజెంటేషన్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ నాట్ కన్సిడర్, మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ మనం కన్సిడర్ చేయము. ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ టైప్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఎంటర్స్, మనం ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే యూస్ చేస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ మనం డిఫైన్ చేయడానికి మనం ఏం యూస్ చేస్తున్నాం, లెంత్ యూస్ చేస్తున్నాం. సో దాన్ని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ అదే మనం డిఫైన్ ఏంటి వాల్యూమ్ డిఫైన్. నెక్స్ట్ వన్ ఈజ్ డెన్సిటీ డిఫైన్ చేయాలనుకున్నాం. డెన్సిటీ డిఫైన్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, మాస్ అండ్ లెంత్ రెండు యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. అదే ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, మాస్ లెంత్ టైం మొత్తం కూడా యూస్ చేస్తూ ఉన్నాం. దట్ మీన్స్ అదే యాక్సిలరేషన్ అయితే ఏమొస్తుంది, మనం లెంత్ టైం రిప్రజెంట్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద వాల్యూస్, ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ టైమ్ ఆఫ్ ది ఫిజికల్ క్వాంటిటీ ఎంటర్స్, ఈ వాల్యూస్ మాత్రమే మనం ఎంటర్ చేస్తున్నాం. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఫార్ములాస్ అండ్ డైమెన్షన్ ఈక్వేషన్స్. డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏంటి, డైమెన్షనల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి. సో ద ఎక్స్ప్రెషన్ విచ్ షోస్ హౌ and which of the base quantities represent the dimension of a physical quantity is called డైమెన్షనల్ ఫార్ములా. మనం ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నామో ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేసి మనం ఏ క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తున్నాం, దట్ షుడ్ బి రైట్ యాజ్ లెఫ్ట్ సైడ్ వాల్యూ వచ్చేసి మనం దేన్ని యూస్ చేస్తున్నామో ఆ యొక్క ఫిజికల్ క్వాంటిటీని రాస్తున్నాం. అండ్ రైట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్, ఆ ఈక్వల్ సింబల్కి ఏదైతే తీసుకుంటామో దానికి వచ్చేసి రైట్ సైడ్ ఏం తీసుకుంటున్నాం, వాట్ ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ అవి ఆర్ యూజింగ్ టు రిప్రజెంట్ దట్ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ తీసుకుంటున్నాం. సో వాల్యూమ్కి వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాయాలంటే ఈ యొక్క వాల్యూమ్ అనేది మనకు ఏ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ పైన డిపెండ్ అవుతుంది, ఏ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీస్ పైన డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ ద వాల్యూమ్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ లెంత్ పైన డిపెండ్ అవుతుంది. సో ఈ యొక్క లెంత్ పైన డిపెండ్ అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క మాస్ పైన ఏమవుతుంది, డజంట్ డిపెండ్, దట్స్ వై ద పవర్ విల్ బి 0. లెంత్ పైన డిపెండ్ అవుతుంది, దట్స్ వై ద పవర్ విల్ బి 3. హౌ మచ్ ఇట్ ఈస్ రిలేటింగ్, ఎలా రిలేటివ్ అవుతుంది అంటే ఈ యొక్క లెంత్ యొక్క క్యూబ్ చేసినప్పుడు, లెంత్ని మనం 3 times మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ ఫామ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుంటాం. దట్ మీన్స్ m0 l3 అండ్ టైం పైన వచ్చేసి డిపెండ్ అవ్వట్లేదు, దట్స్ వై యూ కెన్ రైట్ యాజ్ t0. దిస్ ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వాల్యూమ్, దీన్ని మనం ఫార్ములా అంటున్నాం. అదే ఒక మనం స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి, స్పీడ్ ఆర్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమొస్తుంది, వెలాసిటీ వచ్చిన మరి డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ వచ్చేసి లెంత్తో మెజర్ చేస్తున్నాం. అండ్ ద డైమెన్షన్ ఆఫ్ టైమ్ ఈస్ t. దట్ మీన్స్ ద ఫార్ములా అప్పుడు ఏమొస్తుంది మనకు l t⁻⁻1. సో అంటే ఎల్ పవర్ వచ్చేసి -1 ఉంది, టీ పవర్ వచ్చేసి -1, ఎల్ వచ్చేసి పవర్ 1, టీ వచ్చేసి -1. సో డైమెన్షన్ ఫర్ స్పీడ్ ఆర్ వెలాసిటీ, స్పీడ్ కానీ ఇక వెలాసిటీ కానీ మనకు డైమెన్షన్ ఏమవుతుంది అంటే m0 l1 t-1. సో దిస్ ఈజ్ ద ఫార్ములా, డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వెలాసిటీ. ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూఆర్ కమింగ్ టు యాక్సిలరేషన్, మనం యాక్సిలరేషన్ తీసుకున్నట్లయితే ఏమొస్తుంది, వెలాసిటీ బై టైం. సో వెలాసిటీకి ఆల్రెడీ t⁻−1 వస్తుంది బై టైం. సో మన డైమెన్షన్ ఫార్ములా ఏమొస్తుంది, l⁻1 t⁻−2 వస్తుంది. సో దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యాక్సిలరేషన్ డైమెన్షన్ ఫార్ములా. సో దీస్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ అంటే ఒక ఫండమెంటల్ క్వాంటిటీ, ఒక డిరైవ్డ్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు అది ఒక ఫండమెంటల్ కానీ లేదా బేస్ క్వాంటిటీస్ పైన కానీ హౌ రిలేటెడ్, ఎలా రిలేట్ అవుతుంది దాన్ని బేస్ చేసుకుని చెప్పడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క ఫార్ములాస్ని యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ డైమెన్షనల్ ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్ ద ఈక్వేషన్ వీఆర్ గెట్టింగ్ ఫర్ దిస్ వన్, మనం యొక్క రిప్రజెంట్ చేయడానికి, వాల్యూమ్ రిప్రజెంట్ చేయడానికి మనం ఏదైతే ఈక్వేషన్ యూస్ చేస్తున్నామో దట్ మీన్స్ వీఆర్ యూజింగ్ ద ఈక్వల్ సింబల్. సో ఈక్వల్ సింబల్ తీసినప్పుడు ఏం చేస్తున్నామంటే వన్ సైడ్ ఆఫ్ ది ఈక్వల్ వీఆర్ రిప్రజెంటింగ్ ద ఫిజికల్ క్వాంటిటీ. మనం దేని యొక్క డైమెన్షన్ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ యొక్క డైమెన్షన్ మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ రాస్తున్నాం. అండ్ వాట్ ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ రిలేటెడ్ టు దట్ వన్, దానికి వచ్చేసి ఏ ఫండమెంటల్ క్వాంటిటీస్ అయితే రిలేటెడ్ ఉన్నాయో వాటి నుంచి మనం ఏం చేస్తున్నాం, రైట్ సైడ్ రాస్తున్నాం. దీస్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ డైమెన్షనల్ ఈక్వేషన్. That means an equation obtained by equating a physical quantity with its dimensional formula is called dimensional equation. సో మనం ఏదైతే డైమెన్షనల్ ఫార్ములాని యూస్ చేస్తున్నామో ఆ డైమెన్షనల్ ఫార్ములాని యూస్ చేసి మనం ఒక ఫిజికల్ క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఆ ఫిజికల్ క్వాంటిటీని కూడా మనం ఒక సైడ్, ఒక ఈక్వేషన్ ఒక సైడ్కి రిప్రజెంట్ చేస్తే ఆ ఒక కంప్లీట్ ఈక్వేషన్ ఏమంటున్నాం, డైమెన్షనల్ ఈక్వేషన్ అంటున్నాం. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, ఇక్కడ వాల్యూమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ రిప్రజెంట్ ద వాల్యూమ్ యాజ్ V, సో డైమెన్షన్ ఆఫ్ వాల్యూమ్ వచ్చేసి ఎలా రాస్తున్నాం, విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ v అని రాస్తున్నాం. సో దట్ మీన్స్ ద వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ m0 l3
and t power 0. సో దిస్ ఈజ్ ఓన్లీ నోన్ యాజ్ డైమెన్షనల్ ఈక్వేషన్. మనం దీన్ని ఏమంటున్నాం, డైమెన్షనల్ ఈక్వేషన్ అంటున్నాం. సో ఇఫ్ యూ ఆర్ నాట్ రైటింగ్ హియర్, ఇక్కడ వచ్చేసి మనం ఈ యొక్క డైమెన్షన్ ఆఫ్ వి రాయకుండా జస్ట్ వాల్యూమ్ రాస్తున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాం అంటే దీన్ని డైమెన్షనల్ ఫార్ములా అంటున్నాం. సో ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ద బోత్ సైడ్స్ ఆఫ్ డైమెన్షన్స్, మనం రెండు సైడ్స్ కూడా డైమెన్షన్స్ రాస్తే దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం అంటే డైమెన్షనల్ ఈక్వేషన్ అంటున్నాం. ఓన్లీ వన్ సైడ్ వీఆర్ రైటింగ్ ద డైమెన్షన్స్, అనదర్ సైడ్ ఓన్లీ రైటింగ్ ద వాల్యూమ్. మనం వచ్చేసి ఆ యొక్క క్వాంటిటీ నేమ్ రాస్తే దాన్ని వచ్చేసి మనం డైమెన్షనల్ ఫార్ములా అంటున్నాం. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైమెన్షనల్ ఫార్ములా అండ్ డైమెన్షనల్ ఈక్వేషన్. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ డైమెన్షనల్ ఈక్వేషన్. ఈ డైమెన్షనల్ ఈక్వేషన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాల్యూమ్ వచ్చేసి ఏం తీసుకున్న డైమెన్షనల్ ఫార్ములా విల్ బి m0 L3 అండ్ t పవర్ 0. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం, వీఆర్ రైటింగ్ ద లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, వాల్యూమ్ని కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. దట్స్ వై ద వాల్యూ విల్ బి వాల్యూమ్ m0 L3 అండ్ t పవర్ 0. ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ రైట్ ద వెలాసిటీ యూ కెన్ రైట్ ఏ స్మాల్ v. సో అప్పుడు ఏమొస్తుంది మనకు m0 L1 t పవర్ -1. సో దిస్ వన్. సో ఇన్ బోత్ సైడ్స్ ఈక్వల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, రెండు సైడ్స్ కూడా మనం యూజ్ చేస్తున్నాం, డైమెన్షన్స్ యూజ్ చేస్తున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ కమింగ్ అండర్ డైమెన్షనల్ ఈక్వేషన్. అదే మనం ఫోర్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఫోర్స్ డైమెన్షన్ ఈక్వల్స్ టు m1 L1 t పవర్ -2. ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో దాన్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే m1 L1 t పవర్ -2 వస్తుంది. సో దీస్ ఆర్ ఓన్లీ నోన్ యాజ్ డైమెన్షనల్ ఈక్వేషన్. సో నెక్స్ట్ వన్, వాట్ దిస్ డైమెన్షనల్ ఈక్వేషన్ రిప్రజెంట్స్. ఈ యొక్క డైమెన్షనల్ ఈక్వేషన్ అనేది మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద టూ ఫిజికల్ క్వాంటిటీస్. మనం ఏదైతే ఫిజికల్ క్వాంటిటీస్ తీసుకుంటామో ఆ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్యలో రిలేషన్ అనేది మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ రిలేషన్ని ఈ యొక్క డైమెన్షనల్ ఈక్వేషన్ అనేది మనకు రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ నెక్స్ట్ వన్ ఈస్ దిస్ డైమెన్షనల్ ఈక్వేషన్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫండమెంటల్ క్వాంటిటీస్. మనం ఏదైతే క్వాంటిటీస్ తీసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అనేది మనకు దేనిపైన ఏ ఫండమెంటల్ క్వాంటిటీ డిపెండ్ అవుతుంది, మాస్ పైన డిపెండ్ అవుతుంది, లెంత్ పైన డిపెండ్ అవుతుంది, టైం పైన డిపెండ్ అవుతుంది. దట్స్ వై వీ కెన్ రిప్రజెంట్ ఫోర్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్, లెంత్ అండ్ టైం. మాస్, లెంత్, టైం టర్మ్స్లో మన యొక్క ఫోర్స్ని డిఫైన్ చేస్తూ ఉన్నాం. సో దట్ ఈస్ ద డైమెన్షనల్ ఈక్వేషన్. So next one, dimensional equation can be obtained from the equation representing the relations between physical quantities. ఈ యొక్క డైమెన్షనల్ ఈక్వేషన్ మనకి ఎలా డిరైవ్ చేస్తున్నాం, ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రిలేషన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద ఫిజికల్ క్వాంటిటీస్. ఈ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య రిలేషన్స్ని బేస్ చేసుకుని, ఆ రిలేషన్స్ని బేస్ చేసుకుని ఈ యొక్క డైమెన్షనల్ ఈక్వేషన్స్ అనే దాన్ని మనం డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ నెక్స్ట్ వన్ ఈజ్ the dimensional formula of a large number and wide variety of physical quantities derived from equations. So ఈ equations ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే ఫిజికల్ క్వాంటిటీస్ ని డిఫైన్ చేస్తున్నాం. సో దట్ మీన్స్ so many formulas will be existed based on these fundamental quantities. So length, mass, time. So these are the fundamental quantities. సో మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ లెంత్ అండ్ టైం యూజ్ చేసినప్పుడు మనకు వచ్చేసి సమ్ ఫార్ములా అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఒక డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ బేస్డ్ ఆన్ దిస్ వన్ ద రేషియో విల్ బి చేంజింగ్. ఇఫ్ యూఆర్ ప్లేసింగ్ లెంత్ బై టైం, మనం లెంత్ బై టైం ప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకు వెలాసిటీ అనేది ఫామ్ అవుతుంది. అదే మనం లెంత్ బై టైం స్క్వేర్, టీ స్క్వేర్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, యాక్సిలరేషన్ ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ లైక్ దిస్ డిఫరెంట్ రేషియోస్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే డిఫరెంట్ ఫార్ములాస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఆ డిఫరెంట్ ఫార్ములాస్ ఫామ్ అవుతున్నాయి అంటే అక్కడ ఏమవుతుంది, మనకు సమ్ స్పెసిఫిక్ న్యూ టర్మ్స్ అనేవి వస్తుంది. దట్ మీన్స్ న్యూ డిరైవ్డ్ క్వాంటిటీస్ అనేవి డిఫైన్ అవుతున్నాయి. దట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్, నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ విల్ బి వెరీ లార్జ్. ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఈ రేషియోస్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఆ వాల్యూస్ అనేవి దాన్ని బేస్ చేసుకుని మనకి ఏమవుతుంది, డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్స్ వై ఇట్ ఈస్ ఏ వైడ్ వేరియటీ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఈక్వేషన్స్. ఇంకా ఈక్వేషన్స్ చేసుకుని మనకు వచ్చేసి ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ డైమెన్షనల్ అనాలిసిస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ డైమెన్షన్. ఈ యొక్క డైమెన్షన్ అనేది దానికి మనం దేనికి యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ హ్యావ్ ద సేమ్ డైమెన్షన్స్ ఓన్లీ కెన్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్. మన యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో, సేమ్ డైమెన్షన్స్ ఉన్నాయో మాత్రమే ఏం చేస్తున్నాం, మనం ఎయిదర్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇఫ్ వన్ హ్యాస్ ద లెంత్, ఒకటి వచ్చేసి మనకు లెంత్ రిప్రజెంట్ చేస్తుంది, అనదర్ వన్ వచ్చేసి మాస్ రిప్రజెంట్ చేస్తుంది. దెన్ వీఆర్ నాట్ యాడ్ దీస్ టూ, ఈ రెండు కూడా మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేయలేము. బికాస్ ఆఫ్ ద డైమెన్షన్స్ విల్ బి చేంజ్. డైమెన్షన్స్ వచ్చేసి మనకి ఏమున్నాయి, డిఫరెంట్ డైమెన్షన్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో డిఫరెంట్ డైమెన్షన్ అనేవి ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో అప్పుడు ఏమవుతున్నాయి, మనం వీటి రెండు కూడా యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేయలేము. ఇఫ్ దోస్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ డైమెన్షన్, రెండు కూడా మనకు ఒకవేళ సేమ్ డైమెన్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి, దెన్ వీ కెన్ ఫాలో దీస్ టూ. ఈ యొక్క రెండింటిని మనం ఏం చేయొచ్చు, ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయొచ్చు. దట్ మీన్స్ నెక్స్ట్ వన్ ఈజ్
The dimension analysis helps us in deducing the certain relations among different physical quantities. ఈ యొక్క డైమెన్షనల్ అనాలిసిస్ అనేది మనకు దేనికి యూజ్ అవుతుంది అంటే ఈ యొక్క డైమెన్షనల్ అనాలిసిస్ విల్ బి హెల్ప్ us మనకి ఎక్కడ హెల్ప్ చేస్తుంది అంటే deducing the certain relations among the physical quantities. మనం ఏదైనా సరే రెండు ఫిజికల్ క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు వాటి మధ్య రిలేషన్ అనేది మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది ఆ రిలేషన్ మనం డిఫైన్ చేయడానికి ఈ యొక్క డైమెన్షనల్ అనాలిసిస్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ when magnitudes of two or more physical quantities are multiplied, their unit should be treated as same manner as the ordinary algebraic numbers. ఎప్పుడైతే మనం యొక్క డైమెన్షన్స్ అనేవి రెండింటి మల్టిప్లై చేస్తూ ఉన్నామో మల్టిప్లై చేసినప్పుడు వాటి యొక్క రిజల్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా యూజ్ చేస్తున్నాం ఆర్డినరీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో మనం ఏదైతే రిజల్ట్స్ ఫామ్ చేస్తున్నామో అదే మెథడ్లో ఇక్కడ డైమెన్షన్స్లో కూడా మనం అప్లై చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వీ కెన్ క్యాన్సిల్ ఐడెంటికల్ యూనిట్స్ ఇన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో మనం న్యూమరేటర్ డినామినేటర్ అంటే డివిజన్ చేసినప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ యొక్క న్యూమరేటర్లో ఉన్నటువంటి డైమెన్షన్ డినామినేటర్లో ఉన్నటువంటి డైమెన్షన్ రెండు కూడా మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ టోటల్ రిజల్ట్ ఏమవుతుంది అంటే ఇట్ షుడ్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్ అండ్ ద రిజల్ట్ విల్ బి డైమెన్షన్లెస్ యూనిట్. మనకు వచ్చేసి డైమెన్షన్లెస్ యూనిట్ అనేది ఫామ్ అవుతుంది. లెట్స్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే వెన్ యూ ఆర్ టేకింగ్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. సో మనం అడిషన్ తీసుకున్నాం లేదా సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏమొస్తుందంటే బోత్ షుడ్ బి హ్యావింగ్ ద సేమ్ డైమెన్షన్. రెండింటి కూడా మనకి ఏముండాలి సేమ్ డైమెన్షన్ అనేది ఫామ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ లెంత్ అండ్ ఫోర్స్ మనం వచ్చేసి ఏం చేస్తున్నాం ఎగ్జాంపుల్ వచ్చేసి లెంత్ని ఫోర్స్ని మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. సో వీఆర్ అనేబుల్ టు యాడ్ దీస్ టూ. ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేయలేము. ఎందుకు అంటే లెంత్ వచ్చేసి మనకి ఏముంది ఇక్కడ వచ్చేసి డైమెన్షన్ ఈజ్ ఎల్ పైన డిపెండ్ అవుతుంది. అదే మనం ఫోర్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది m1 L1 T⁻⁻2 వస్తుంది. దట్ మీన్స్ దిస్ వన్ దీస్ టూ టర్మ్స్ ఈ యొక్క రెండు టర్మ్స్ మనకి ఏమవుతున్నాయి బోత్ ఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ డైమెన్షన్స్. సో డిఫరెంట్ డైమెన్షన్స్ ఎప్పుడైతే ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఏమవుతుంది ఇక్కడ ఈ అడిషన్ ఆఫ్ ఈ యొక్క రెండు అడిషన్ అనేది మనకు పాసిబుల్ కాదు. అదే మనం డిఫరెంట్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ ద కరెంట్ మనం వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని వచ్చేసి ఏం చేస్తాం దాని నుంచి వచ్చేసి మనం ఈ యొక్క టెంపరేచర్ని రెడ్యూస్ చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాం. సో ఈజ్ ఇట్ పాసిబుల్ డజంట్ పాసిబుల్. ఎందుకు అంటే మనకు వచ్చేసి ఇక్కడ కరెంట్ కానీ ఈ యొక్క ఇంకోటి వచ్చేసి ఏంటి ఈ యొక్క టెంపరేచర్ కానీ ఈ రెండు కూడా మనకు వచ్చేసి ఇండిపెండెంట్ క్వాంటిటీస్. ఈ రెండు కూడా ఏది ఒకదానిపైన డిపెండ్ అవ్వట్లేదు. దట్ మీన్స్ బోత్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ డైమెన్షన్స్. ఎప్పుడైతే డిఫరెంట్ డైమెన్షన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో వీఆర్ అనేబుల్ టు పర్ఫామ్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండింటి మధ్య మనం వచ్చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ పర్ఫామ్ చేయలేము. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ బిలాంగ్స్ టు అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఆఫ్టర్ దట్ వన్ కమింగ్ టు మల్టిప్లికేషన్. అదే మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏమొస్తుందంటే వీ కెన్ పర్ఫామ్ దిస్ వన్. దీన్ని మనం పర్ఫామ్ చేయొచ్చు బిట్వీన్ ద టూ డైమెన్షనల్ డిఫరెంట్ డైమెన్షన్స్ తీసుకున్నప్పటికీ కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొమెంటం లీనియర్ మొమెంటం తీసుకున్నప్పుడు P ఈక్వల్స్ ఏంటి మనకు మాస్ ఇంటూ వెలాసిటీ. సో మాస్కి వచ్చేసి ఒక డైమెన్షన్ ఏమొస్తుంది మాస్ విల్ బి ద డైమెన్షన్ ఈజ్ m అండ్ ద వెలాసిటీ విల్ బి ద L1 T⁻⁻1. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమవుతుంది బోత్ ఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ డైమెన్షన్స్. ఈ రెండు కూడా మనకు డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. సో హౌ కెన్ యూ మల్టిప్లై ఎలా మల్టిప్లై చేస్తాము అంటే మనం ఈ యొక్క ఆర్డినరీ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఏ క్వాంటిటీ అండ్ y ఈజ్ ద అనదర్ క్వాంటిటీ. వెన్ యూ ఆర్ మల్టిప్లయింగ్ దీస్ టూ అప్పుడు మనకి రిజల్ట్ ఏమొస్తుంది వీ కెన్ రైట్ యాజ్ x ఇంటూ y. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం వీ కెన్ వచ్చేసి ఫస్ట్ క్వాంటిటీ వచ్చేసి మనకు మాస్ రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ క్వాంటిటీ వచ్చేసి వెలాసిటీ దట్ మీన్స్ L1 T⁻⁻1. సో దీన్ని రిప్రజెంట్ చేసినప్పుడు వెన్ యూ ఆర్ మల్టిప్లయింగ్ దీస్ టూ ద ప్రోడక్ట్ విల్ బి ఏమవుతుంది అంటే m1 L1 T⁻⁻1. సో దిస్ ఈజ్ ద లీనియర్ మొమెంటం. లీనియర్ మొమెంటం వచ్చేసి ఏం చేసినాం సింప్లీ మనం ఏదైతే అర్థమెటిక్ ఆపరేషన్స్లో యూజ్ చేస్తున్నామో సేమ్ మెథడ్ అనేది కూడా ఇక్కడ మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద multiplication of two different dimensions. So next one is the division multiply చేసేటప్పుడు కూడా we can perform this division also in different dimensions. మనం different dimensions తీసుకున్నప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం దీన్ని మనం పర్ఫామ్ చేస్తున్నాం. బట్ హియర్ when we are using the సేమ్ డైమెన్షన్ మనం వచ్చేసి న్యూమరేటర్లో ఈ యొక్క డినామినేటర్లో సేమ్ డైమెన్షన్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్. ఆ రెండు కూడా మనకి ఏమొస్తుంది క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విల్ బి డిఫైన్ యాజ్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. స్పీడ్ ఆఫ్ లైట్ వచ్చేసి మనం మీడియంలో ఎంత ఉంది స్పీడ్ ఆఫ్ లైట్ బై స్పీడ్ ఆఫ్ లైట్. రెండు కూడా మనకి ఏమవుతున్నాయి స్పీడ్ ఆఫ్ లైట్నే రిప్రజెంట్ చేస్తున్నాయి. సో న్యూమరేటర్ వచ్చేసి మనం ఏం తీసుకుంటాం మీడియంలో స్పీడ్ తీసుకుంటాం డినామినేటర్లో వచ్చేసి వాక్యూమ్లో స్పీడ్ తీసుకున్నాం. బట్ బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ వాల్యూ. రెండింటిలో మనకి ఏమొస్తుంది సేమ్ డైమెన్షన్ అనేది వస్తుంది. దట్ మీన్స్ ద వెలాసిటీ ఇక్కడ వెలాసిటీ డైమెన్షన్ వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ డినామినేటర్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ వెలాసిటీ డైమెన్షన్. సో బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్. ఆ రెండు మనకి అక్కడ క్యాన్సిల్ అయిపోయి వాట్ ఈస్ ద డైమెన్షన్ ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకు డైమెన్షన్స్ ఏమొస్తుంది అంటే ఇట్ ఈస్ ఏ డైమెన్షన్లెస్ క్వాంటిటీ.
దట్ మీన్స్ విచ్ ఈజ్ హ్యావింగ్ ద రేషియో ఆఫ్ సేమ్ డైమెన్షన్స్. మనం ఏదైతే క్వాంటిటీ తీసుకుంటామో విచ్ ఈజ్ హ్యావింగ్ ద సేమ్ డైమెన్షన్స్, రెండింటికి కూడా సేమ్ డైమెన్షన్స్ ఉండి వాటి యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకు ఆ రిజల్ట్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ఎ డైమెన్షన్లెస్ క్వాంటిటీ అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ దిస్ డైమెన్షన్. ఈ డైమెన్షన్ యూజ్ చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ డైమెన్షన్ అనాలిసిస్. ఈ యొక్క డైమెన్షన్ అనాలిసిస్ యొక్క వచ్చేసి మనకు యూజెస్ ఏంటి, దీనివల్ల అప్లికేషన్స్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా 2 అప్లికేషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్ మీన్స్ చెకింగ్ ద డైమెన్షన్స్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఈక్వేషన్స్. సో మనం ఒక ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఆ ఈక్వేషన్ అనేది మనకు ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఈక్వేషన్ అనేది మనకు కరెక్టా లేదా రాంగ్ అని డిఫైన్ చేయడానికి బై యూజింగ్ దిస్ డైమెన్షన్ అనాలిసిస్, ఈ యొక్క డైమెన్షన్ అనాలిసిస్ని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ డైమెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ ఆర్ ద డిఫరెంట్ క్వాంటిటీస్. మనకి ఏదైతే ఈ యొక్క ఈక్వేషన్లో డిఫరెంట్ క్వాంటిటీస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దోస్ టూ, వాటిలో ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది దాన్ని వచ్చేసి మనం ఇంకొక ఈక్వేషన్ దీస్ 2 ఆర్ ద అప్లికేషన్స్. సో ఫస్ట్ అప్లికేషన్ ఈజ్ చెకింగ్ ద డైమెన్షన్స్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ యొక్క డైమెన్షన్స్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఈక్వేషన్ని ఎలా చెక్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఈజ్ we can add or subtract similar physical quantities. So already we discussed when the dimension analysis will be only applicable for similar physical quantities during the addition or subtraction. మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మన యొక్క డైమెన్షన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ రెండింటికి కూడా ఏమేమి ఉండాలి, సేమ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. దట్స్ వై. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే వెలాసిటీ కెనాట్ బి యాడెడ్ టు ఫోర్స్. ఈ యొక్క వెలాసిటీ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, దీన్ని మనం ఫోర్స్కి యాడ్ చేయలేము. ఇన్ ద సేమ్ వే అన్ ఎలక్ట్రిక్ కరెంట్ కెనాట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద థర్మోడైనమిక్ టెంపరేచర్ నుంచి ఈ యొక్క ఎలక్ట్రిక్ కరెంట్ని కూడా మనం సబ్ట్రాక్ట్ చేయలేము. ఎందుకు అంటే ఈ యొక్క వెలాసిటీకి ఫోర్స్కి వచ్చేసి మనకు డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిక్ కరెంట్కి థర్మోడైనమిక్ టెంపరేచర్కి వచ్చేసి మనకు డిఫరెంట్ డైమెన్షన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే డిఫరెంట్ డైమెన్షన్స్ మనకు అక్కడ క్రియేట్ అవుతున్నాయో దెన్ వీ కెనాట్ పర్ఫామ్ ద ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. ఎడిషన్ కానీ మనం సబ్ట్రాక్షన్ కానీ పర్ఫామ్ చేయలేము. దట్స్ వై బేస్డ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్, ఈ యొక్క ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ ఎనీ 2 ఫిజికల్ క్వాంటిటీస్ దే డైమెన్షన్ షుడ్ బి సేమ్. ఆ యొక్క 2 డైమెన్షన్స్ అనేవి మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ యొక్క ప్రిన్సిపల్ ఏదైతే ఫాలో అవుతున్నామో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, హోమోజినిటీ ప్రిన్సిపల్ అంటున్నాం. దట్ మీన్స్ ద ప్రిన్సిపల్ ఈజ్ కాల్డ్ హోమోజినిటీ ఆఫ్ డైమెన్షన్స్. హోమోజినిటీ మీన్స్ సేమ్ డైమెన్షన్ విచ్ ఆర్ హ్యావింగ్ ద సిమిలర్ డైమెన్షన్స్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ చెకింగ్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ఈక్వేషన్. ఈ యొక్క ప్రిన్సిపల్ అనేది మనకు దేనికి యూజ్ అవుతుంది అంటే ఇది గివెన్ ఈక్వేషన్ విల్ బి ట్రూ ఆర్ దట్ మీన్స్ ఇది కరెక్టా రాంగ్ అని మనం డిఫైన్ చేయడానికి ఈ యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అనే దాన్ని యూజ్ చేస్తాం. దట్ మీన్స్ దిస్ ప్రిన్సిపల్ ఈజ్ హోమోజినిటీ ఆఫ్ డైమెన్షన్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ చెకింగ్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ అనేది మనకు కరెక్టా రాంగ్ అని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో హౌ కెన్ యూ చెక్, మనం ఎలా చెక్ చేస్తాము అంటే వెన్ యూ ఆర్ టేకింగ్ ద ఈక్వేషన్, మనం ఎప్పుడైతే ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నామో దట్ మీన్స్ ఈక్వేషన్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది, వన్ సైడ్ వీఆర్ రిప్రజెంటింగ్ ద డైమెన్షన్. మనం ఏదైతే ఫిజికల్ క్వాంటిటీ తీసుకుంటామో ఆ ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్ యూజ్ చేస్తున్నాం. అదర్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఏం చేస్తున్నాం, వాట్ ఆర్ ద ఫండమెంటల్ బేసిక్ యూనిట్స్, మనం వచ్చేసి అక్కడ బేస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అది దేనిపైన డిపెండ్ అవుతుంది అనే ఫిజికల్ క్వాంటిటీస్ని బేస్ చేస్తున్నాం. సో వెన్ యూ ఆర్ ఫైండింగ్ దిస్ వన్, ఈ యొక్క డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ద డైమెన్షన్స్ ఆన్ ద బోత్ సైడ్స్, ఈ యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డైమెన్షన్స్ రైట్ సైడ్ ఉన్నటువంటి డైమెన్షన్స్ రెండు కూడా మనకు మ్యాచ్ అవుతాయి. దట్ మీన్స్ both will be similar, then only the equation will be correct. సో అక్కడ ఎప్పుడైతే ఇవి రెండు కూడా మనకి ఈక్వల్ అవుతున్నాయో సేమ్ అవుతున్నాయో అప్పుడు మనం ఏం చెప్తున్నాం, గివెన్ ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్ అని చెప్తున్నాం. అదర్వైజ్ ఒకవేళ అట్లా మనకు మ్యాచ్ అవ్వకపోతే దట్ మీన్స్ బోత్ ఆర్ నాట్ సిమిలర్, అప్పుడు ఏం చెప్తున్నాం, దీస్ విల్ బి క్యాన్సిల్ ఈచ్, దట్ మీన్స్ ఇట్ విల్ బి రాంగ్. ఆ గివెన్ ఈక్వేషన్ ఏం చెప్తున్నాం అంటే రాంగ్ అని చెప్తున్నాం. దట్ మీన్స్ ఇఫ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ టర్మ్స్ ఆర్ నాట్ సేమ్ దెన్ ద ఈక్వేషన్ విల్ బి రాంగ్. ఈ యొక్క డైమెన్షన్స్లో ఉన్నటువంటి టర్మ్స్ ఏవైతే తీసుకుంటామో ఆ టర్మ్స్ అన్నింటికి కూడా మనకు సేమ్ డైమెన్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి, ద ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్ అని చెప్తాం. అదే డైమెన్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క డైమెన్షన్స్ అనేవి మనకు డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అవుతున్నట్లయితే ఆ ఈక్వేషన్ ఏమంటున్నాం మనం రాంగ్ అని డిఫైన్ చేస్తున్నాం. దట్ ఈస్ సో ద నెక్స్ట్ వన్ ఈస్ టేక్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్. సో డైమెన్షన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ప్రిలిమినరీ టెస్ట్ ఫర్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఈక్వేషన్స్. సో ఈ యొక్క డైమెన్షన్స్ మనం దేనికి యూజ్ చేసినామంటే ప్రిలిమినరీ టెస్ట్. మనం చేసి ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఆ ఈక్వేషన్ అనేది మనకు ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, మనం అది కరెక్ట్ ఈక్వేషనా లేదా ఫాల్స్ ఈక్వేషనా రాంగ్ ఈక్వేషన్ అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం యూజ్ చేస్తామంటే ఈ యొక్క డైమెన్షనల్ టెస్ట్ని యూజ్ చేస్తాం. సో ఈ యొక్క డైమెన్షనల్ టెస్ట్ అనేది ఏం చేసినామంటే
డైమెన్షన్స్ చెక్ చేస్తున్నాం బోత్ సైడ్స్ మనం ఈక్వల్ సింబల్కి ఉన్నటువంటి బోత్ సైడ్స్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ యొక్క వాల్యూస్ని మనం డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ టెస్ట్ చేస్తున్నాం. బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ డైమెన్షన్స్. మనకు బోత్ సైడ్స్ కూడా ఏమొస్తుంది, సేమ్ ఈక్వేషన్ అనేది ఎప్పుడైతే వస్తుందో దెన్ వీ సెడ్ ద ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్. మనం అప్పుడు ఏం చెప్తున్నాం, ఈక్వేషన్ అనేది కరెక్ట్ అని చెప్తున్నాం. అండ్ ఇఫ్ ద ఈక్వేషన్ ఈజ్ రాంగ్, డైమెన్షన్స్ మనకు రాంగ్ అయితే దెన్ వీ సెడ్ ద ఈక్వేషన్ ఈజ్ రాంగ్ అని చెప్తున్నాం. బట్ ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం ఏంటి అంటే బై యూజింగ్ దిస్ డైమెన్షనల్ కన్సిస్టెన్స్ టెస్ట్, ఈ యొక్క డైమెన్షనల్ కన్సిస్టెన్స్ టెస్ట్ యూజ్ చేసినప్పుడు వీ కెనాట్ గ్యారంటీ ద కరెక్ట్ ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ అనేది మనం కరెక్ట్ అని గ్యారంటీగా చెప్పలేము. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్స్, మనం ఎప్పుడైతే ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మనకు అది ఫెయిల్ అవుతుంది అనుకుంటే, ఫెయిల్ అయినప్పుడు ఏం చెప్తున్నాం, ఇట్ షుడ్ బి రాంగ్, కంపల్సరీ ఈక్వేషన్ అనేది రాంగ్ అని చెప్తున్నాం. బట్ దోస్ డైమెన్షన్స్ విల్ బి ఈక్వల్. ఆ టూ టైప్స్లో టూ సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి డైమెన్షన్స్ మనకు సేమ్ అయినప్పటికీ కూడా వీ కెనాట్ సే దట్ దోస్ డైమెన్షన్స్ ఆల్ బి కరెక్ట్. ఈక్వేషన్ కరెక్ట్ అనేది మనం డిఫైన్ చేయలేము. ఎందుకు అంటే బై యూజింగ్ దిస్ వన్ సమ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఆ స్పెసిఫిక్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే దోస్ ఆర్ హ్యావింగ్ వితౌట్ ఎనీ డైమెన్షన్స్, వాటికి డైమెన్షన్స్ లేవు. దట్ మీన్స్ డైమెన్షన్లెస్ క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, వాటి యొక్క డైమెన్షన్ అనేది మనం డిఫైన్ చేయలేము. కాబట్టి వీ కెనాట్ ఐడెంటిఫై ద గివెన్ ఈక్వేషన్ విల్ బి ట్రూ ఆర్ ఫాల్స్. మనం తీసుకున్నటువంటి ఈక్వేషన్ అనేది మనకు కరెక్టా రాంగ్ అనేది డిఫైన్ చేయలేము. అదే ఒకవేళ మనకి ఇవైతే మ్యాచ్ అవ్వట్లేదు అంటే బోత్ సైడ్స్ విల్ బి హ్యావింగ్ ద డిఫరెంట్ డైమెన్షన్స్ మీన్స్ వీ కెన్ సే directly to the equation will be wrong. Equation wrong అనేది మనం కంప్లీట్ గా చెప్పొచ్చు. బట్ when it is the dimensions will be same, dimensions మనకి ఎప్పుడైతే సేమ్ అవుతున్నాయో then we cannot identify the given equation is correct. మనకు కరెక్ట్ అనే దానికి మనం గ్యారంటీ చెప్పలేము. సో డైమెన్షన్లెస్ క్వాంటిటీస్ మనకి ఏమున్నాయి, దట్ మీన్స్ ద రేషియోస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ వి సెడ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, న్యూమరేటర్లో వచ్చేసి మనకు స్పీడ్ ఆఫ్ లైట్ వస్తుంది, డినామినేటర్లో వచ్చేసి మనకు స్పీడ్ ఆఫ్ లైట్ వస్తుంది. బట్ అక్కడ ఏమవుతుంది, రెండు కూడా మనకు ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోయి డైమెన్షన్లెస్ క్వాంటిటీ అనేది ఫామ్ అవుతుంది. సో డైమెన్షన్లెస్ క్వాంటిటీ ఫామ్ అవుతుంది కానీ ఇక్కడ వచ్చేసి ఈక్వేషన్ అనేది ఏముంది, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అనేవి మనకు చేంజ్ అవుతున్నాయి. దట్ మీన్స్ స్పీడ్ అనేది ఏమవుతుంది, మీడియంలో ఒకలాగా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ వ్యాక్యూమ్లో ఇంకోలాగా ఉంటుంది. దట్ మీన్స్ సమ్ చేంజెస్ విల్ బి ఎగ్జిస్టెడ్. ద సేమ్ వే వెన్ యూ ఆర్ టేకింగ్ ద ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, మనం ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ తీసుకున్నప్పుడు సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క డైమెన్షన్స్ అనేవి మనకు రిప్రజెంట్ చేయట్లేదు. దట్ మీన్స్ దీస్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. దెన్ అదర్వైజ్ లాగర్థమిక్ ఫంక్షన్స్ తీసుకున్నప్పుడు, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు వీటి యొక్క వాల్యూస్ అనేవి మనకు డైమెన్షన్స్ అనేవి మనకు చేంజ్ అవుతున్నాయి. సో డైమెన్షన్స్ మనకు అసలు ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. దట్స్ వై ద ఫార్ములాస్ విల్ బి డిఫరెంట్. ఫార్ములాస్ అనేవి మనకు డిఫరెంట్గా ఫామ్ అవుతున్నాయి. దట్స్ వై దీస్ విల్ బి నాట్ కరెక్ట్. ఇవనేది మనకు కరెక్ట్ అనేది చెప్పలేము. దట్స్ వై సమ్ టైమ్స్ దే విల్ ఫెయిల్, సమ్ టైమ్స్ దే విల్ కరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, బట్ వన్స్ ద ఈక్వేషన్ విల్ బి ఫెయిల్, ఎప్పుడైతే ఒక ఈక్వేషన్ అనేది మనకు డైమెన్షన్ అనేది ఫెయిల్ అవుతుందో దెన్ వీ కెన్ సే గ్యారంటీ ద ఈక్వేషన్ విల్ బి రాంగ్. ఆ ఈక్వేషన్ రాంగ్ అనేది మాత్రం మనం గ్యారంటీగా చెప్పొచ్చు. బట్ ద ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, కరెక్టా కాదా అనేది మాత్రం మనం చెప్పలేము. ఫస్ట్ వన్ చెక్ మన ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. నౌ ద చెక్ ద డైమెన్షనల్ కన్సిస్టెన్సీ ఆఫ్ x ఈక్వల్స్ టు x0 ప్లస్ v0 t ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో కైనమాటిక్ ఈక్వేషన్ తీసుకున్నాం. సో ఈ కైనమాటిక్ ఈక్వేషన్ తీసుకొని దీనికి వచ్చేసి ఒక డైమెన్షన్ ఫార్ములా అనేది మనకు యూస్ఫుల్ అవుతుందా కాదా అని చెక్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ ఈజ్ ద లెంత్. ఎక్స్ అనేది ఏం చేస్తున్నాం, ఒక లెంత్, ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక బాడీ కానీ ఏమవుతుంది, ఒక విత్ ఇన్ టైం టీ టైంలో వచ్చేసి ఏమవుతుంది, విత్ ఇన్ ద టీ టైమ్ ఇంటర్వెల్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ సమ్ డిస్టెన్స్ అనేదాన్ని ట్రావెల్ చేస్తుంది, ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అండ్ ఎక్స్ ఈజ్ ద డిస్టెన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద x0 ఈజ్ ద స్టార్టింగ్ డిస్టెన్స్ ఎట్ ద టెంపరేచర్ అట్ ద వెలాసిటీ v0. ఈ యొక్క టైం వచ్చేసి మనకు టీ టైం దగ్గర ఈ యొక్క x0 అనేది పొజిషన్ దగ్గర ఉంది. ఒక t0 టైం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే t ఈక్వల్స్ 0 టైంని రిప్రజెంట్ చేస్తూ ఉంది. దట్ మీన్స్ ఆఫ్టర్ దట్ వన్ టీ టైం తర్వాత ఏమవుతుంది, ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది x0 నుంచి ఇట్ ఈస్ ట్రావెలింగ్ టు అనదర్ పాయింట్ x1 పాయింట్కి రీచ్ అవుతుంది. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్, ఈ యొక్క x0 పాయింట్కి x1 పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత ఉంది అంటే మనం xగా రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద వాల్యూ విల్ బి x. సో ఆఫ్టర్ దట్ వన్ ద వెలాసిటీ అండ్ టైమ్ ఆల్ ద సో అండ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఈ యొక్క ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఏదైతే డైరెక్షన్లో మోషన్ అవుతుందో దట్ మీన్స్ విచ్ డైరెక్షన్ వీఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ ఏ డైరెక్షన్లో అప్లై అవుతుందో అదే డైరెక్షన్లో యూనిఫామ్ యాక్సిలరేషన్ ఏతో ట్రావెల్ అవుతూ ఉంది. దెన్ ఫర్ దిస్ వన్ ఈ యొక్క వాల్యూస్ని బేస్ చేసుకుని మనం యొక్క ఈక్వేషన్స్కి డైమెన్షన్స్ డిరైవ్ చేయాలి. ఫస్ట్ వన్ ఎక్స్ వాల్యూ మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ద డైమెన్షన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెంత్, డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ కాబట్టి ద డైమెన్షన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏమవుతుంది మనకు ఎల్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ x0 వాల్యూ కూడా మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, t ఈక్వల్స్ 0 దగ్గర దాని యొక్క పొజిషన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో లెంత్, ఈ వాల్యూ కూడా మనకి ఏమవుతుంది లెంత్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ v0 ఇంటూ t, దట్ మీన్స్ వెలాసిటీ ఇంటూ t. సో వెలాసిటీకి మనకి డైమెన్షన్ ఏమవుతుంది, వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం, దట్ మీన్స్ l బై t.
అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టైంకి వచ్చే డైమెన్షన్ ఏమవుతుంది టీ అవుతుంది. దట్ మీన్స్ టీ క్యాన్సిల్ బోత్. ఆల్రెడీ వి సెడ్ ఇన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్, మనకు న్యూమరేటర్లో డినామినేటర్లో మనకు సేమ్ డైమెన్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. మనం ఏం చేస్తున్నాం, బోత్ ఆర్ క్యాన్సిల్ ఈచ్ అదర్, రెండు క్యాన్సిల్ చేసేస్తున్నాం అండ్ ద రిమైనింగ్ టర్మ్ విల్ బి లెంత్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో హాఫ్ ఏటీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, హాఫ్ అంటే ఏంటి, కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ వచ్చేసి డైమెన్షన్ లెస్ క్వాంటిటీ కాబట్టి దానికి ఎటువంటి డైమెన్షన్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వదు. నెక్స్ట్ వన్ ఈజ్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ఏంటి, మనకు డిస్టెన్స్ బై టైమ్ స్క్వేర్, దట్ మీన్స్ లెంత్ బై టైమ్ స్క్వేర్, టీ స్క్వేర్. And is next one is t square. T square means it become t square. So here also we are getting both will be cancelled. Numerator denominator same term undi kabatti rendu cancel ayipothunnayi and the remaining term will be length. So if you observe left side value vachesi manaki em avutundi, L value exist avutundi. That means the dimension of left side is L. Next one is coming to right side. X naught value vachesi manaki L vastundi and V naught t is L and the half at square value is t. That means all the dimensions have the same dimension. So అన్ని టర్మ్స్ కి మనకి ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూకి వచ్చేసి ఎల్ వస్తుంది, ఎక్స్ నాట్కి ఎల్, వి నాట్ టీకి ఎల్ అండ్ హాఫ్ ఏటీ స్క్వేర్కి ఎల్. దట్ మీన్స్ ఆల్ ద డైమెన్షన్స్ ఇన్ ద ఈక్వేషన్ ఆర్ ఈక్వల్. సో ఈక్వల్ అన్నప్పుడు ఏం చేస్తున్నాం, ద గివెన్ ఈక్వేషన్ విల్ బి ట్రూ. ఈక్వేషన్ అనేది మనం ట్రూ అని డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, బట్ ఇట్ షుడ్ నాట్ రాంగ్. ఇది కరెక్ట్ అయ్యవచ్చు కాకపోవచ్చు కానీ రాంగ్ అయితే కాదు అని డిఫైన్ చేస్తున్నాం దీన్ని బేస్ చేసుకొని. దట్ మీన్స్ ఇఫ్ అన్ ఈక్వేషన్ ఫెయిల్స్ దిస్ కన్సిస్టెన్సీ టెస్ట్. సో మనం ఎప్పుడైతే ఇక్కడ టెస్ట్ చేస్తున్నామో, టెస్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు, ఈ వాల్యూ అనేది ఏదైతే తీసుకున్నామో అంటే ఆ డైమెన్షన్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ వాల్యూ, రైట్ సైడ్ వాల్యూ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ డైమెన్షన్, దెన్ ఇట్ విల్ బి కరెక్ట్. ఇఫ్ బోత్ ఆర్ నాట్ సేమ్ అయినప్పుడు ఏం చేస్తున్నాం, రాంగ్ అని డిఫైన్ చేస్తున్నాం. బట్ ఇఫ్ యూ బట్ వెన్ ద ఈక్వేషన్ విల్ బి కరెక్ట్ అనే దానికి మనం ఏం చేస్తున్నాం, గ్యారంటీ అనేది ఇవ్వలేము. బట్ రాంగ్ అనే దానికి ఏం చేస్తున్నాం, వీ కెన్ గివ్ ద గ్యారంటీగా ఈ ఈక్వేషన్ అనేది రాంగ్ అని డిఫైన్ చేయొచ్చు. ఇఫ్ అన్ ఈక్వేషన్ ఫెయిల్స్ దిస్ కన్సిస్టెన్సీ టెస్ట్, ఎప్పుడైతే ఈ యొక్క టెస్ట్ అనేది మనకు కన్సిస్టెన్సీ టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుందో, అంటే డైమెన్షన్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా మనకు డిఫరెంట్ డైమెన్షన్స్ ఫామ్ అవుతున్నాయో, దెన్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ యాజ్ రాంగ్. అప్పుడు మనకి ఏం చెప్తున్నామంటే ఈ యొక్క ఈక్వేషన్ అనేది కంప్లీట్గా రాంగ్ అని డిఫైన్ చేస్తాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసెస్, ఒకవేళ ఈ యొక్క టెస్ట్ అనేది ఈ యొక్క ఈక్వేషన్ అనేది పాస్ అవుతాయి, దట్ మీన్స్ బోత్ సైడ్స్ హ్యావింగ్ ద సేమ్ డైమెన్షన్స్, దెన్ ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్ రైట్. బట్ అప్పుడు ఏం చెప్తున్నాం, ఇది పాస్ అయినప్పటికీ కూడా ఈ యొక్క ఈక్వేషన్ అనేది మనకు రైట్ అని మనం చెప్పలేము. దట్ ఈస్ ద బికాస్ ఆఫ్, ఎందుకు అంటే మనం ఇక్కడ ఈ యొక్క టెస్ట్ ఏం చేస్తున్నాం, మనం ప్రిలిమినరీ టెస్ట్ చేస్తున్నాం, అంటే ఫస్ట్ టెస్ట్ వచ్చేసి చేస్తున్నాం. దట్ మీన్స్ ఎయిదర్ ఇట్ విల్ బి ట్రూ ఆర్ ఫాల్స్ మనం చెక్ చేయడానికి చేస్తున్నాం. బట్ రాంగ్ అయితే మాత్రం కన్ఫామ్గా రాంగ్ అని చెప్పొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఒకవేళ కరెక్ట్ అయితే మాత్రం దెన్ వీ విల్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ మనం ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళేసి వీ కెన్ కన్క్లూడ్ దే మనం అక్కడ సో ఎందుకంటే మనం ఎందుకు ఇక్కడ డిఫైన్ చేయలేకపోతున్నాం, రాంగ్ అన్నప్పుడు మనం కంప్లీట్గా రాంగ్ అని గ్యారంటీగా చెప్పేస్తున్నాం. బట్ వెన్ ఇట్ ఈస్ రైట్, ఎప్పుడైతే ఈక్వేషన్ రైట్ అవుతుందో ఎందుకు మనం డిఫైన్ చేయలేకపోతున్నాం రైట్గా అంటే, దట్ మీన్స్ డిఫరెంట్ ఫంక్షన్స్, ఈ యొక్క ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ కానీ, లాగరిథమిక్ ఫంక్షన్స్ కానీ, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కానీ, లేదా డైమెన్షనల్ ఫండమెంటల్ క్వాంటిటీస్ కానీ, ఇవన్నీ ఏదైతే క్వాంటిటీస్ తీసుకుంటామో ఆ క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక వాల్యూస్ మనం డిరైవ్ చేయలేము బై యూజింగ్ దిస్ డైమెన్షన్స్. దట్స్ వై వీ కెనాట్ అజ్యూమ్ యాజ్ ద కరెక్ట్. సో దాన్ని బేస్ చేసుకొని ఒక ఈక్వేషన్ మనం కంప్లీట్గా కరెక్ట్ అని డిఫైన్ చేయలేము. సో దోస్ ఆర్ ద టూ సిచ్యువేషన్స్, వెన్ ఇట్ ఈస్ రాంగ్, వెన్ ఇట్ ఈస్ కరెక్ట్. Thus, a dimensionally correct equation need not be an exact equation, but a dimensionally wrong equation must be wrong. So దీన్ని బేస్ చేసి ఏం చెప్తామంటే, ఎప్పుడైతే ఒక ఈక్వేషన్ అనేది కరెక్ట్ అవుతూ ఉందంటే సో ఇట్ విల్ బి నాట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఈక్వేషన్ అనేది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు. బట్ వెన్ ఇట్ ఈస్ డైమెన్షనల్లీ రాంగ్, ఎప్పుడైతే డైమెన్షనల్గా రాంగ్ అవుతుందో మాత్రం దెన్ ఇట్ షుడ్ బి కంప్లీట్లీ రాంగ్. ఖచ్చితంగా మాత్రం ఏమవుతుంది, రాంగ్కు ఈక్వేషన్ అనేది రాంగ్గా డిఫైన్ చేస్తాం. దట్ ఈస్ చెకింగ్ వెదర్ ద గివెన్ ఈక్వేషన్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. తీసుకున్నటువంటి ఈక్వేషన్ అనేది మనకు కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది దీన్ని బేస్ చేసుకుని డిఫైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, సెకండ్ అప్లికేషన్ ఏంటి అంటే డెడ్యూసింగ్ ద రిలేషన్ అమాంగ్ ద ఫిజికల్ క్వాంటిటీస్. టూ ఫిజికల్ క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు వాటి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ వన్, వాట్ ఈస్ ద రిలేషన్. సో ద మెథడ్ ఆఫ్ డైమెన్షన్స్ కెన్ బి యూజ్డ్ టు డెడ్యూస్ ద రిలేషన్ అమాంగ్ ద ఫిజికల్ క్వాంటిటీస్. ఈ యొక్క మెథడ్ ఏదైతే ఉందో డైమెన్షనల్ మెథడ్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క డైమెన్షన్స్ని బేస్ చేసుకుని వాటి మధ్యలో ఉన్న రిలేషన్ని మనం డిఫైన్ చేయొచ్చు. కెన్ బి యూజ్డ్ టు డెడ్యూస్ ద రిలేషన్ అమాంగ్ ద ఫిజికల్ క్వాంటిటీస్ మధ్యలో ఉన్న రిలేషన్ని డిఫైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే derived an equation for the time period of simple pendulum. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ if you want to find out the length యొక్క డైమెన్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో వీఆర్ యూజింగ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ అండ్ టైం యూస్ చేస్తున్నాం.
సో ఈ యొక్క వెలాసిటీ టైం యూస్ చేసి మనం ఏం చేస్తున్నాం, వాటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇఫ్ వీఆర్ డివైడింగ్ వెలాసిటీ విత్ టైం, వెలాసిటీని టైంతో డివైడ్ చేస్తున్నాం అనుకో, డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు, వీఆర్ గెటింగ్ ద యాక్సిలరేషన్, మనకి ఏమొస్తుంది, యాక్సిలరేషన్ అనేది ఫామ్ అవుతుంది. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అడిషన్ పర్ఫామ్ చేయాలి అనుకుంటే దిస్ వన్ వెలాసిటీ అండ్ టైం మనకు వచ్చేసి ఏమున్నాయి, రెండు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ అనేవి ఫామ్ ఉన్నాయి. దట్స్ వై అడిషన్ ఈజ్ నాట్ పాసిబుల్. Next one is if you want to perform subtraction also not possible for different dimensions. So that's why which one you want to perform. If you want to perform the division operation perform చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, యాక్సిలరేషన్ అనేది వస్తుంది. If you perform the division అనేది పర్ఫామ్ చేసినప్పుడు ఏమొస్తుంది, if you want to multiply, మనం మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే we are getting the length అనేది ఫామ్ అవుతుంది. దట్స్ వై ఈ లెంత్ అనేది మనకు ఈ యొక్క వెలాసిటీకి టైంకు ఎలా రిలేట్ అవుతుంది. దట్ మీన్స్ when velocity is multiplying with time, ఎప్పుడైతే మనం వెలాసిటీ అనేది టైంతో మల్టిప్లై చేస్తున్నామో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ యొక్క లెంత్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ లెంత్, వెలాసిటీ అండ్ టైం. సో బై యూజింగ్ దిస్ డైమెన్షన్స్, ఈ యొక్క డైమెన్షన్స్ యూజ్ చేసి మనం ఈ యొక్క వాల్యూస్ని మనం డిఫైన్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఆఫ్ టైం పీరియడ్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, సింపుల్ పెండ్యులం ఒక టైం పీరియడ్కి ఒక ఈక్వేషన్ని డిఫైన్ చేస్తున్నాం. సో మనకి జనరల్ ఫార్ములా ఏంటంటే t = 2π√L/g. సో దిస్ ఈజ్ ద టైం పీరియడ్ ఫర్ సింపుల్ పెండ్యులం. సో వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. మన నెక్స్ట్ చాప్టర్ నేను ఫర్దర్ చాప్టర్స్లో మన యొక్క సింపుల్ పెండ్యులం ఆఫ్ టైం పీరియడ్ మనం నేర్చుకుంటాం. దట్ మీన్స్ t = 2π√L/g. సో ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే వెన్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్, మన యొక్క టైం పీరియడ్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే లెంత్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్రావిటేషన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన డిపెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఈ యొక్క 3 టర్మ్స్ని బేస్ చేసుకుని మనకి ఈ యొక్క సింపుల్ పెండ్యులం యొక్క టైం పీరియడ్ అనేది మనకు డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ హౌ కెన్ యూ డిఫైన్, ఫస్ట్ టేక్ ద t ఈజ్ ద టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండ్యులం అండ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు. సో ఇక్కడ ఏమైంది, మనకు ప్రపోర్షనల్ సింబల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ ప్రపోర్షనల్ సింబల్ తీసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఒక కాన్స్టెంట్ అనేది వస్తుంది. దట్ మీన్స్ రిప్రజెంటెడ్ యాజ్ k. దాన్ని k తో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ఈ యొక్క డైమెన్షన్స్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, మనం వాటి యొక్క పవర్స్కి రైజ్ చేస్తాం. దట్ మీన్స్ వీ కెన్ రైట్ యాజ్ L⁻x అండ్ g power y and m power z. So these are the 3 quantities and those powers. సో మనం వచ్చేసి ఇక్కడ లెంత్ తీసుకున్నప్పుడు ఈ యొక్క టైం పీరియడ్ మనం తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, టైం విల్ బి ద డైమెన్షన్ ఫర్ టైమ్ ఈజ్ m0, L0 అండ్ t1. సో దిస్ ఈజ్ ద టైం వచ్చేసి మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది, ఓన్లీ ఈ మాస్ కానీ ఎగ్జిస్ట్ అవుతుంది, ఓన్లీ టైం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ m0, L0, t0. నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ కమింగ్ టు దిస్ వన్ k ఇంటూ ఎల్కి వచ్చేసి ఏం తీసుకున్న డైమెన్షన్ విల్ బి ఎల్ వచ్చేసి సేమ్ తీసుకున్నాం. అండ్ ద గ్రావిటేషన్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏమొస్తుంది మనకు, L(t⁻−2), L(t⁻−2) వస్తుంది అండ్ హోల్ పవర్ y వస్తుంది అండ్ m(z) వాల్యూ సేమ్ విల్ బి. ద నెక్స్ట్ వన్ ఈజ్ k ఇంటూ L(x) వస్తుంది ఇక్కడ ఫస్ట్ డైమెన్షనల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ ఏమొస్తుంది L(y), t⁻−2y. నెక్స్ట్ వన్ ఈజ్ m(z). సో దీస్ ఆర్ ద డైమెన్షన్స్. ఈ యొక్క డైమెన్షన్స్ మనం తీసుకుంటున్నాం. సో ఆల్రెడీ వి డిస్కస్, ఎప్పుడైతే ఇక్కడ సేమ్ డైమెన్షన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఇక్కడ ఏమొస్తుంది L అండ్ L బోత్ హ్యావింగ్ ద సేమ్ టర్మ్. సో మనం ఏం చేస్తున్నాం, అర్థమెటిక్ ఆపరేషన్స్లో ఎలా అయితే పర్ఫామ్ చేస్తున్నామో ఇక్కడ కూడా మనం సేమ్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నాం. దట్ మీన్స్ L(x) ఇంటూ L(y) మనకి ఏమొస్తుంది, L(x+y) అవుతుంది. A(m) ఇంటూ A(n). ద ఫార్ములా విల్ బి A(m+n). దట్ మీన్స్ L(x+y). సో ఆఫ్టర్ దట్ వన్ యు ఆర్ గెటింగ్ t పవర్ ఏమొస్తుంది మనకు -2y వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ డైమెన్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ m(z). సో దిస్ ఈజ్ ద వాల్యూస్. సో ఇక్కడ వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్ ఏం తీసుకుంటాం, టైం తీసుకున్నప్పుడు m(0), L(0), t(1). సో వెన్ యూ ఆర్ ఈక్వలింగ్ దీస్ టూ, ఈ మొత్తాన్ని మనం ఈ టర్మ్స్ మొత్తాన్ని ఈక్వల్ చేస్తున్నాం. ఈక్వల్ చేసినప్పుడు ఏమొస్తుంది m(0), m(z). దట్స్ వై z వాల్యూ ఏమవుతుంది మనకు 0 అవుతుంది. ద సేమ్ వే కమింగ్ టు L వాల్యూ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ వాల్యూ విల్ బి 0, రైట్ సైడ్ వాల్యూ విల్ బి x+y. దట్ మీన్స్ x+y వాల్యూ విల్ బి 0 అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ కమింగ్ టు y పవర్ t పవర్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది 1 ఈక్వల్స్ ఇక్కడ వచ్చేసి మనకు -2y అవుతుంది. దట్ మీన్స్ దీన్ని బేస్ చేసిన మనకు y వాల్యూ ఏమవుతుంది, y ఈక్వల్స్ టు -1/2. మనం -2 సెండ్ చేసినప్పుడు ఇట్ విల్ బి కమింగ్ టు డినామినేటర్, దెన్ ద వాల్యూ బికమ్ -1/2. సో ఇక్కడ ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, x -1/2 ఈక్వల్స్ టు 0. దెన్ x ఈక్వల్స్ టు 1/2. x ఈక్వల్స్ వాల్యూ ఏమొస్తుంది +1/2 అనేది ఫామ్ అవుతుంది. దెన్ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ z వాల్యూ వచ్చేసి మనకు 0, x వాల్యూ వచ్చేసి 1/2, y వాల్యూ వచ్చేసి -1/2. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఫస్ట్లో ఏదైతే ఈక్వేషన్ అజ్యూమ్ చేసుకుంటున్నామో ఆ ఈక్వేషన్ అజ్యూమ్ చేసుకున్న దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో సబ్స్టిట్యూట్ చేసి మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, t ఈక్వల్స్ టు k ఇంటూ L పవర్ x వాల్యూ ఏమొస్తుంది 1/1/2
అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ g పవర్ మైనస్ 1/2 y వాల్యూ ఏమొస్తుంది మనకు -1/2 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ z వాల్యూ ఏమొస్తుంది 0 దట్ మీన్స్ k ఇంటూ l పవర్ 1/2 ఈజ్ నథింగ్ బట్ రూట్ l అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క g వాల్యూ ఏమవుతుంది మనకు మైనస్ ఉంది కాబట్టి డినామినేటర్లోకి వస్తుంది అండ్ ఇట్ విల్ బి రూట్ g పవర్ ఈజ్ 1/2 అండ్ m పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ వచ్చేసి మనకు 1 అవుతుంది. సో దిస్ వన్ రైట్ యాజ్ k ఇంటూ రూట్ ఆఫ్ l/g. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ టైం పీరియడ్. సో మనకి ఇక్కడ వచ్చేసి k ఏంటి అంటే k ఈజ్ ఏ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఈ యొక్క k వాల్యూ అనేది మనకి ఏమవుతుంది వితౌట్ ఎనీ డైమెన్షన్, దానికి ఎటువంటి డైమెన్షన్ అనేవి మనకు క్రియేట్ అవ్వట్లేదు, డిఫైన్ చేయట్లేదు. దట్స్ వై ఇట్ ఈజ్ ఏ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. సో ఈ యొక్క డైమెన్షనల్ క్వాంటిటీ మనం ఏం చేస్తున్నాం, వీ కెన్ రిప్రజెంట్ యాజ్ 2πతో రీప్లేస్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద ఈక్వేషన్ బికమ్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండ్యులమ్ t ఈక్వల్స్ టు 2π రూట్ ఆఫ్ l/g. సో దిస్ ఈజ్ ద వే టు డిఫైన్ ఈ యొక్క రిలేషన్ అనేది మనం ఎగ్జిస్ట్ చేస్తున్నాం. దేనికి రిలేషన్, ఈ యొక్క టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండ్యులమ్కి, లెంత్ ఆఫ్ ది సింపుల్ పెండ్యులమ్కి అండ్ ద నెక్స్ట్ వన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి. సో ఈ 3 టర్మ్స్కి మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క రిలేషన్ అనే దాన్ని డిఫైన్ చేస్తున్నాం బై యూజింగ్ ద డైమెన్షన్స్, ఈ యొక్క డైమెన్షన్ యూజ్ చేసి. బట్ యూజింగ్ దిస్ వన్, దీన్ని బేస్ చేసుకొని మన యొక్క k వాల్యూని కానీ లేదా ఈ 2π వాల్యూని కానీ డిఫైన్ చేయలేము. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ బై యూజింగ్ దిస్ డైమెన్షనల్ మెథడ్. ఈ యొక్క డైమెన్షనల్ మెథడ్ యూజ్ చేసి వీ కెన్ ఫైండ్ ఓన్లీ ద క్వాంటిటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ద డైమెన్షన్స్. మనకి వేటికైతే డైమెన్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో వాటికి మాత్రమే మనం ఫార్ములాస్ని డిరైవ్ చేయొచ్చు. ఇఫ్ యూఆర్ యూజింగ్ ద ఎనీ డైమెన్షన్లెస్ క్వాంటిటీ, మనం డైమెన్షన్లెస్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు వాటికి ఉన్నటువంటి రిలేషన్ అనే దాన్ని మనం డిఫైన్ చేయలేము. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్. నెక్స్ట్ వన్ ఈస్, సో ఫర్ దిస్ వీ షుడ్ నో ద డిపెండెన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఆన్ ద అదర్ క్వాంటిటీస్. ఎప్పుడైతే ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది మనకు ఇంకో ఫిజికల్ క్వాంటిటీ పైన ఎలా డిపెండ్ అవుతుంది, దట్ మీన్స్ వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దోస్ 2 టర్మ్స్. ఆ 2 క్వాంటిటీస్ మధ్యలో రిలేషన్ అనేది మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనేది దీన్ని బేస్ చేసుకుని మనం డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ డైమెన్షన్లెస్ కాన్సెప్ట్ కెనాట్ బి అబ్టైన్డ్ బై దిస్ మెథడ్. ఈ మెథడ్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క డైమెన్షన్లెస్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిఫైన్ చేయలేము. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్. Next one is, the method of dimensions can only test the one dimensional validity but not the exact relationship between the physical quantities. ఈ యొక్క డైమెన్షనల్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనకు ఈ యొక్క డైమెన్షనల్ వ్యాలిడిటీని మాత్రమే చెక్ చేస్తుంది. అంటే ద గివెన్ డైమెన్షన్స్ మనకు కరెక్టా కాదని మాత్రమే డిఫైన్ చేస్తుంది, బట్ నాట్ ఎగ్జాక్ట్ రిలేషన్ బిట్వీన్ ద ఫిజికల్ క్వాంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, t ఈక్వల్స్ మనకి ఏమొస్తుంది ఈక్వేషన్ k ఇంటూ రూట్ ఆఫ్ l/g అనేది మనకి ఈక్వేషన్ డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇన్ దట్ సిచ్యువేషన్ మనకి ఏమొస్తుంది అంటే ఈ యొక్క టైం పీరియడ్కి, ఈ యొక్క లెంత్కి, టైం పీరియడ్కి ఉన్నటువంటి ఈ యొక్క యాక్సిలరేషన్కి ఉన్నటువంటి రిలేషన్ మాత్రమే డిఫైన్ చేస్తుంది తప్ప ఇట్ డజంట్ డిఫైన్ హౌ ద వాల్యూ, ఈ యొక్క k వాల్యూ అనేది మనం కంప్లీట్గా డిఫైన్ చేయదు. ఎందుకు అంటే ఇక్కడ k వాల్యూ ఏంటి మనకు డైమెన్షన్లెస్ క్వాంటిటీ. బై యూజింగ్ దిస్ మెథడ్, ఈ యొక్క మెథడ్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క డైమెన్షన్లెస్ క్వాంటిటీ మనం డిఫైన్ చేయలేము కాబట్టి మనకు వచ్చేసి ఎగ్జాక్ట్ రిలేషన్ అనేది మనకు ఇక్కడ రాదు. దట్ మీన్స్ k వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2π. ఈ యొక్క 2π వాల్యూ అనేది k వాల్యూ వస్తుంది అనేది మనం డిఫైన్ చేయలేము. ఓన్లీ ఇట్ షుడ్ గివ్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ 2 టర్మ్స్. ఈ యొక్క l వాల్యూకి g వాల్యూకి ఉన్న రిలేషన్ మాత్రమే మనకు డిఫైన్ చేస్తుంది. Next one is, it doesn't distinguish between physical quantities have same dimensions. If 2 quantities have the same dimensions, for example velocity తీసుకుంటున్నాం, velocity కానీ లేదా స్పీడ్ కానీ, దట్ మీన్స్ దీస్ ఆర్ 2 హ్యావింగ్ ద సేమ్ రెండు కూడా మనకి ఏమొస్తుంది l(t⁻⁻1) అండ్ ద డైమెన్షన్ ఆఫ్ స్పీడ్ ఆల్సో l(t⁻⁻1). సో ఈ రెండింటికి ఏముంది మనకు సేమ్ డైమెన్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ రెండింటికి సేమ్ డైమెన్షన్ ఎగ్జిస్ట్ అవుతుందో ఇట్ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ 2. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనకు డిఫైన్ చేయలేదు. ఓన్లీ ఇదేం డిఫైన్ చేస్తుంది అంటే డైమెన్షన్స్ మాత్రమే మనకు డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ తీసుకున్నప్పటికీ లేదా స్పీడ్ తీసుకున్నప్పటికీ లేదా యావరేజ్ వెలాసిటీ తీసుకున్నా లేదా ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, మనం ఏదైనా సరే వెలాసిటీ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది దాని యొక్క డైమెన్షన్ అనేది మనకు సేమ్గా ఫామ్ అవుతుంది. బట్ ఇఫ్ సమ్ డిఫరెన్స్ ఈజ్ ఎగ్జిస్టెడ్ కమింగ్ టు ది డెఫినేషన్స్, వాటి యొక్క డెఫినేషన్స్ బేస్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది వెలాసిటీ అనేది వెక్టార్ అవుతుంది, స్పీడ్ అనేది మనకు స్కేలార్ అవుతుంది. దట్ మీన్స్ వెలాసిటీ అనేది మనకు డిస్ప్లేస్మెంట్ పైన డిపెండ్ అవుతుంది, స్పీడ్ అనేది మనకు డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ సమ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ విల్ బి ఎగ్జిస్టెడ్. బట్ ఇక్కడ ఏం తీసుకున్నాం, ఈ డైమెన్షన్స్ ఫార్ములా తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే మనకు ఇవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి సిమిలర్గా కన్సిడర్ అవుతున్నాయి. దట్ మీన్స్ దట్ ఈస్ ద అనదర్ డ్రాబ్యాక్. సో దీస్ ఆర్ ద డైమెన్షన్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. సో మన యొక్క డైమెన్షన్ మెథడ్ వచ్చేసి దేనికి యూజ్ చేస్తున్నామంటే ఫస్ట్ వన్ ఈజ్ ద చెకింగ్ వెదర్ ద ఈక్వేషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. మనం తీసుకున్నట్టు ఈక్వేషన్ అనేది కరెక్టా రాంగ్ అని డిఫైన్ చేయడానికి ఒకటి యూజ్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఈక్వేషన్ అనేది రైట్ ఆ రాంగ్ అని డిఫైన్ చేయడానికి యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది సమ్ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ దోస్ ఎర్రర్? ఆ ఎర్రర్ ఏంటి అంటే ఇట్ కెన్ డిఫైన్ ఓన్లీ, ఇది ఏం డిఫైన్ చేస్తుంది సిమిలర్ క్వాంటిటీస్ ఉన్నప్పుడు మాత్రమే వాటిని ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇది అది మల్టిప్లికేషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ మల్టిప్లికేషన్ అనేది మనకు ఆల్జిబ్రిక్ మెథడ్లో ఏదైతే మెథడ్ యూజ్ చేస్తున్నామో సేమ్ మెథడ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది.
బట్ కమింగ్ టు ఈ యొక్క డివిజన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సిమిలర్ డైమెన్షన్స్ ఉన్నప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్ బోత్ విల్ బి క్యాన్సిల్, రెండు కూడా మనకు క్యాన్సిల్ అయిపోయి ఒక డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అనేది ఏమవుతుంది. బట్ వెన్ యూ ఆర్ చెకింగ్ ద డైమెన్షన్, మనం వచ్చేసి ఈ డైమెన్షన్స్ చెక్ చేస్తున్నప్పుడు ఈ గివెన్ ఈక్వేషన్ ఈజ్ రాంగ్. ఒకవేళ ఈ గివెన్ ఈక్వేషన్ అనేది మనకు రాంగ్ అవుతాయి, ఈ యొక్క కన్సిస్టెన్సీ టెస్ట్ యూజ్ చేసుకొని మన ఈక్వేషన్ అనేది రాంగ్గా కన్సిడర్ చేస్తాం. అదే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫై ద కండిషన్, మనం వచ్చినటువంటి కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే, బట్ వీ కెనాట్ గివ్ ద గ్యారంటీ ఫర్ ద కరెక్ట్ ఆఫ్ ఈక్వేషన్. మన ఈ గివెన్ ఈక్వేషన్ అనేది మనకు కరెక్ట్ అనేది గ్యారంటీ ఇవ్వలేము వెన్ ద డైమెన్షనల్ కన్సిస్టెన్సీ ఈజ్ పాస్డ్. అదే ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం కన్ఫామ్గా చెప్పొచ్చు ద ఈక్వేషన్ విల్ బి రాంగ్ అని. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. సో కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్ అనేది మనం కంప్లీట్గా చెప్పలేము బై యూజింగ్ దిస్ డైమెన్షన్ టెస్ట్, దట్ ఈస్ ద డ్రాబ్యాక్. సో కమింగ్ టు సెకండ్ అప్లికేషన్, అనేది మనం సెకండ్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే వీ కెన్ ఫైండ్ ద రిలేషన్ అమాంగ్ ద ఫిజికల్ క్వాంటిటీస్. ఈ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ మధ్యలో ఉన్న రిలేషన్ని మనం డిఫైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమున్న డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ డైమెన్షన్, ఈ యొక్క రిలేషన్ మాత్రమే డిఫైన్ చేయొచ్చు, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ద వాల్యూ. మనకి ఏదైతే ఎగ్జాక్ట్ రిలేషన్ ఉందో ఎగ్జాక్ట్ రిలేషన్ అనేది డిఫైన్ చేయలేదు. ఓన్లీ ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్యలో ఉన్న రిలేషన్ మాత్రమే డిఫైన్ చేస్తుంది తప్ప అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కాన్స్టెంట్ వాల్యూస్ని కానీ లేదంటే కంప్లీట్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కానీ మనం డిఫైన్ చేయలేము బై యూజింగ్ దిస్ డైమెన్షన్ ఫార్ములా. సో ఈ డైమెన్షన్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకు ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి అంటే ఒక ఈక్వేషన్ అనేది రాంగ్ అయితే రాంగ్ అని చెప్పొచ్చు, కానీ కరెక్ట్ అయితే కరెక్ట్ అని కంప్లీట్గా చెప్పలేము. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఒక రిలేషన్ అనేది డిఫైన్ చేయొచ్చు, కానీ ఎగ్జాక్ట్ రిలేషన్ అనే దాన్ని డిఫైన్ చేయలేము. సో దట్ ఈస్ ద డైమెన్షన్స్ అండ్ ద dimension formulas, dimensional equations and the applications of dimensions. So that is today topic.